నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం సుమారు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఒకరు చదవండి. మోసే అహరోన్లు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చూస్తూ వినడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఒక సొంత బైబిల్ ఉండాలి. చాలామందికి ఈ మధ్య ఒక జాడ్యం వచ్చింది. ఆ జాడ్యం ఏంటంటే మొబైల్లో బైబిల్ చూస్తున్నారు. మీ మొబైల్ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు అని అర్థం చేసుకోవాలి. సందర్భానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుద్ది, బైబిల్లోకి భయంకరమైన స్టేట్మెంట్ ఉంది. అన్నాడంటే ఏ జీవవాక్యం అయితే మనం రక్షిస్తాదో ఆ వాక్యంలో ఒకటి కలిపినా తీసినా మన ఇష్టానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అదే వాక్యం మళ్ళీ మనల్ని శిక్షిస్తుంది కూడా. ఈ వాక్యంలో ఎవరైనా ఏదైనా కలిపితే ఇందులో ఉన్న వ్యాధులన్నీ రప్పిస్తానన్నాడా లేదా? అందుకే మనకి ఎక్కడ ఏది అర్థం కాకపోయినా పెద్ద విషయం, పెద్ద ప్రమాదం ఏముండదు. కానీ వాక్యం దగ్గర మాత్రం మనకి ఏదైనా అర్థం కాకపోతే కాస్త ఆగడం మంచిది. వాక్యం దగ్గర అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలియకపోతే ఆగాలి. ఇష్టానుసారంగా వాక్యాల్ని వల్లించడం మన ఆత్మీయ జీవితానికి చెప్పండి మంచిది కాదు. అందుకే ఏదన్నా మనం అర్థం చేసుకున్నప్పుడు సందర్భం ఉంటుంది. సందర్భానుసారంగానే వాక్యం చదవాలి. చాలామందికి తెలియక వాళ్ళు ఇలాంటి డయాసుల దగ్గరకు వచ్చి, మీటింగ్ అయిన తర్వాత డయాస్ దగ్గరకు వచ్చి ఇలాంటి సభకు వచ్చిన దైవజనులతో ఏం మాట్లాడతారంటే, ఏమంటే పాస్టర్ గారు దేవుడు మా గురించి ఏమైనా చెప్పాడంటే, నేను అడుగుతున్నాను, మీ గురించి మాకేం చెప్పడు. మా గురించి ఏమైనా చెప్పాడా చెప్పండి అని పదే అడిగారు అనుకోండి, ఇంక అస్తమాలు అడుగుతున్నారని ఇంక ఏదోటి చెప్పేస్తాం. చెప్పాడు, త్వరగా వెళ్ళిపోమన్నాడని ఏం చెప్తాడని అడుగుతున్నాను. దేవుడు కుమారి అని పిలవడు. దేవుడు కుమారుడా అని పిలవడు. దేవుడు ఎలా చెప్తాడు? వాక్యం ద్వారా చెప్తాడంటే దేవుడు మాట్లాడాలనుకున్నది వాక్యం ద్వారానే మాట్లాడతాడు. అందుకే చెబుతున్న నా చేతుల్లో బైబిల్ ఎందుకు పెట్టాడంటే నా మాటలు నేను చెప్పకుండా ఆయన మాటలు చెప్పాలని బైబిల్ పెట్టాడు. వింటున్న మీరు నా మాటలు చెబుతున్నానో దేవుడి మాటలు చెబుతున్నానో చూసుకోవడానికి మీ దగ్గర ఒక బైబిల్ పెట్టాడు. ఎందుకు? మనం అందరం ఆ బైబిల్ని చూస్తూనే ఆయన మాటలు వినాలి, గ్రహించాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ డౌట్, ఎలా మాట్లాడతాడు దేవుడు? మనతో ఆయన మాట్లాడతాడని బాగానే అంటున్నారు. ఆయన ఎలా మనతో మాట్లాడతాడంటే, ఇప్పుడు చాలామంది తల్లులు చెల్లెళ్ళు ఎదుగుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మీకు రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, లేదా పెళ్ళి కావలసిన వారు, పెళ్ళి అయిన వారు, ఆల్రెడీ సంసారంలో ఉన్న వారికి ఏవో బాధలు ఉంటాయి. సంసారం అన్నాకే బాధలు.
ఆ బాధలు ఉన్నప్పుడు కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఇక సంసారం బాధ ప్రపంచంలో ఒక్కరికి ఉందన్నట్టు ఇంకా మాట్లాడితే సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ చేసుకుని వాళ్ళు తినంగా చేసుకుంటారు. మళ్ళీ ఒక సెల్ఫీ వీడియో ఒకటి, ఆ సెల్ఫీ వీడియో ముందు పెట్టుకుని చచ్చిపోక మళ్ళీ వీడియో మాట్లాడితే ఫ్యాన్ దగ్గర పోతారు, మాట్లాడితే గోదావరి దగ్గరకు పోతున్నారు, మాట్లాడితే రోడ్డు మీద పోతున్నారు, మాట్లాడితే ఏదో ఒక బెదిరింపు సూసైడ్ కేసులు నమోదవుతున్నాయి లేదా? నేను అడుగుతున్నాను. అప్పుడప్పుడు ఆందోళన చెంది భయం వేసి ఆ భయంలోంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, చర్చికి వెళ్తున్న నాకు ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, నా సంసారంలో సమాధానం లేదేంటి, దేవుడు నాతో మాట్లాడలేదేంటని నువ్వు ఎంత మోకాలు ప్రార్థన చేసినా నీ బీరువా వారి నుంచి ఆయన మాట్లాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా మెల్లని స్వరం ఎవరో చెప్పేశారు, నేను అడుగుతున్నాను, ఎవరో చెప్పారు, ఆ మెల్లని స్వరం ఏమి నీకు చీకట్లోంచి వినబడదు. ఒకవేళ నీకు అలా వినబడితే కొంచెం ఏదో మానసికంగా డిస్టర్బెన్స్ అయ్యేవని అలా మాట్లాడడం. మళ్ళీ చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను, ఇది మీ మాటలు మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం అయితే ఇదే. మరి ఎలా మాట్లాడతాడు నా సంసారంలో ఉన్న బాధలతో? చాలామంది సహోదరులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. మీకు కూడా బాధలు ఉంటాయి. మీ వ్యాపారాల్లో మీ స్నేహితులు మిమ్మల్ని దెబ్బకొట్టి, మీ విరుగు పొరుగు వారి చేత మీరు దగా చేయబడి, మీరు మోసపోయినప్పుడు మీకు కూడా బాధ కలుగుద్ది. దేవ ఏంటి ప్రభు ఇలా జరిగిందని ఆ వ్యాపారంలో లబ్ధి లేక మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఏంటి నలిగిపోయి యాసారిపోయి ఏం చెయ్యాలో తెలియక జీవితం ఉక్కిరిబిక్కిరైపోయి ఇక ఎటు పోని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా వాళ్ళ దేవుడి కొరకు నిలబడగలిగారు. అంటే ఇప్పుడు నీ సంసారంలో దేవుడు నీతో మాట్లాడాలి అంటే, నీకన్నా ముందు ఆల్రెడీ సంసారంలో బాధలు పడ్డారే, ఆ సంసారంలో బాధలు పడిన వారి బాధల్ని ఈ సందర్భంలో బైబిల్లో నువ్వు చదివితే, ఆ సందర్భంలో వారిని వాదార్చిన దేవుడు చెప్పండి ఈ కాలంలో నిన్ను కూడా వాదారుస్తాడని ఒక ధైర్యం వస్తా. చూసారు సందర్భం చదివితే, అది మాట్లాడడం అంటే. ఇంకా వ్యాపారంలో లబ్ధి పొందక, వ్యాపారంలో ఇబ్బందులు పడి సహోదరుల చేత బాధలు పడుతున్న నీవు ఎలా ప్రభువా అంటే, దేవుడు ఒక సక్సెస్ స్టోరీ ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. నీ వ్యాపారం అదిరిపోవాలన్నా, నీ ఉద్యోగం ఒక రేంజ్లో ఉండాలన్నా దానికి సూత్రం ఒకటే, జెన్యూనిటీ మిస్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకో. జెన్యూన్గా ఉండే ఆ క్యారెక్టర్ అంతా చూస్తారా? ఆ జెన్యూన్ క్యారెక్టర్ ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేస్తావో, యథార్థతను ఎప్పుడైతే కాపాడుకుంటావో, నువ్వు చేసే చిన్న వ్యాపారమైనా వర్ధిల్లుతావు. ఆడ 60కి అమ్మితే నువ్వు 80కి అమ్మే కూడా గుర్తుపెట్టుకో. జెన్యూన్గా అంటే నీ కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకోవాలి. యథార్థత. దేవుడు అన్నాడు, యథార్థంగా కష్టపడిన వారి రెక్కల కష్టాన్ని చెప్పండి ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే నీకు ఎలా మాట్లాడతాడు దేవుడు? ఇదిగో ఇలా ఉండాలంటే నీ సంసారంలో ఉన్న బాధలకు సమాధానం దొరకాలన్నా బైబిలే చదవాలి, నీ వ్యాపారంలో ఉన్న బాధలకు సమాధానం దొరకాలన్నా బైబిల్ చదవాలి. ఎంటైర్ మన లైఫ్ లైన్కి బ్రూఫింట్ ఎక్కడన్నా ఉంది అంటే చెప్పండి బైబిలే. బైబుల్ లేకుండా నేను ఏం చెప్పినా మీరు నమ్మడానికి వీల్లేదు. బైబుల్ లేకుండా దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే, నేను మళ్ళీ చెప్తాను, హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. బైబిలే ఫైనల్ అథారిటీ. బైబిల్ లేకుండా మైథాలజీ వద్దు, థియాలజీని దాటేసి మైథాలజీలోకి పోవద్దు. మైథాలజీ అంటే ఏదో పుక్కిట పురాణాల అలవాట్లోకి పోవద్దు. దేవుడు దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఈ వాక్యంలో మాట్లాడి, ఆ వాక్యాన్ని సంపూర్తి చేసి, ఆ వాక్యాన్ని నీ చేతుల్లో పెట్టి, నా చేతుల్లో పెట్టి, మీ లైఫ్కి గైడ్ లైన్ ఇదే, దీన్ని చదువుకుండా ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు బైబిల్. దాన్ని చదవడం మానేసాం. దాన్ని ఏం చేస్తాం? పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ ఎలాగైతే వాళ్ళు పట్టుకుని వెళ్తున్నారో, మనము సభలకి చర్చికి పోయినప్పుడు టెక్స్ట్ బుక్ మాదిరి తెస్తాం తప్ప దాన్ని చదవం. ఈ మధ్య ఎక్కడ లేని ఆరాధనలు వచ్చినాయి. మరి ఈ ఆరాధనలు కూడా వింటూ ఆరాధన చేయండి, మంచిదే. కాకపోతే ఈ ఆరాధన చేస్తున్న ఈ అడావుడి బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారంటే, ఈ ఆరాధన పేరు చెప్పి అడావుడిగా ఎగిరి ఆ బైబిల్ కాల్ దగ్గర పెడుతుంది. ఇలా కాళ్ళు ఎరగొట్టాలనిపిస్తుందండి నాకు. మీరు ఆరాధన చేయకపోయినా పర్లేదు, మీ కాళ్ళ దగ్గర మాత్రం బైబిల్ పెట్టకండి. మీ గుండెల దగ్గర పెట్టుకుంటారో, హత్తుకుని పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో పట్టుకోండి. మీరు ఆరాధన చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నువ్వు ఆరాధన చేయకపోతే ఒరిగిపోయేది, తరిగిపోయేది ఏమీ లేదు. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకు.
ఎందుకు ఇన్నిసార్లు మీరు బైబిల్ అంటున్నారంటే, బైబిల్లో ప్రపంచ భవిష్యత్తు ఉంది, బైబిల్లో జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి, బైబిల్లో జరిగిన చరిత్ర ఉంది, బైబిల్లో ఈ ప్రపంచం ఎటు నడుస్తుందో దాని కదలికల యొక్క పుట్టిక పురాణాలు రాశాడు, క్షమించండి, దాని పుట్టి పూర్వత్వాలు రాశాడు. అందుకు బైబిల్ చాలా ఘనమైంది. దేవుడు మాట్లాడే ఒకే ఒక లైన్ వ్యూ ఏదన్నా ఉందంటే బైబిల్. దీన్ని కాదని మనం దేవుని గురించి ఏం తెలుసుకుంటాం? మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ గుడికి పోయినా, ఏ గోపురానికి పోయినా, ఏ విలవెలెప్పు దగ్గరకు పోయినా, ఏ కులదైవం దగ్గరకు పోయినా, ఏ దేవుడి దగ్గరకు పోయినా, ఏ దేవత దగ్గరకు పోయినా అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు. వెళతారు, మీకు కలిగింది ఏదో ఇస్తారు, కాయో పండు ఇచ్చి ఆ తర్వాత మీకు ఇది ఇలా చెయ్యి అని చెప్పి ఒక మొక్కుని వచ్చేస్తారు. ఆ దేవుని గురించి నేర్చుకోవడానికి అక్కడ ఏముంటుంది? మనశ్శాంతిగా టెంపుల్లో కొంతసేపు కూర్చుని వచ్చేస్తారు. కానీ ఈ దేవుడితో అలా కుదరదు. ఈ దేవుడి గురించి నేర్చుకోవాలి. ఈ దేవుడి గురించి నేర్చుకుంటే కానీ ఒక పట్టాన్ని అర్థం కావడం. నేర్చుకోకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఈయన గూర్చి ఏంటో నీకు తెలియకపోతే, నేర్చుకోకపోతే ప్రేయర్లో ఆయనతో ఎలా మాట్లాడి నీకు అర్థమవుద్దా? ఆయన ఏంటో నీకు అర్థం కాకపోతే ఆయనతో ఎలా మాట్లాడతావు? మాట్లాడి నీవు ఆయన దగ్గర నుంచి జవాబులు ఎలా పొందుకుంటావు? అంటే ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో ఇవన్నీ ఆయన గురించి తెలియజేసే ఒకే ఒక్క పుస్తకం ఉంది, చెప్పండి. ఆ బైబిల్ చదవాల్సిందే. ఎన్నిసార్లు చదువుతారు చదవండి, ఎన్ని మార్లు చదవాలని చదవండి. బైబిల్ని పదే చదవాలి. ఆయన గురించి మనం ఎంత బాగా నేర్చుకుంటే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఆయన ఒక పట్టాన్న ఒక్క సంవత్సరం అర్థమైపోయే దేవుడు కాదు. ఆయనతో నడుస్తుండగా ఆయన అనుభవాల్లోంచి, వాక్యపు అనుభవాల్లోంచి మనతో మాట్లాడు. ఇప్పుడు చదివాం. ఏంటి దీని చరిత్ర? మొదటి రోజున ఒకసారి చదవండి. మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవాతో ఎలాగూ సెలవిచ్చిన. ప్రశ్న బాగా వినండి. మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవాతో ఎలాగూ సెలవిచ్చిన. ఇందాక మీకు చెప్పాను, ఏదన్నా ఒక వాక్యాన్ని చదివినప్పుడు దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఏదన్నా ఒక వచనాన్ని మనం చదివినప్పుడు ఆ అధ్యాయం పూర్తిగా చదువుకోవాలి, లేదా ఆ సందర్భానుసారమైన వచనాలు లైన్గా కొన్ని ఉన్నాయి చూసారా, అవి ఖచ్చితంగా చదవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆ వాక్యంలో నుంచి. కదా అలా చదవరు. ఏం చేస్తారంటే ఎక్కడ ఒక వాక్యం, అక్కడ ఒక వాక్యం, ఈ లాంగ్ జంపులన్నీ ఏంటో ఏం అర్థమవుతుంది. అక్కడ ఒక వాక్యం, ఆ వాక్యం ఎందుకు తీసారో తెలియదు, ఈ వాక్యం ఎందుకు తీసారో తెలియదు. ఇవన్నీ సరిపోలేదని ఇటీవల కాలంలో బాగా అలవాటు అయిపోయిన అలవాటు ఏంటంటే, ఈ ఏడాది అంతా తిరిగి ఈ బ్యాచ్ అంతా చర్చికి 31st నైట్ వస్తారు. చర్చికి ఇప్పుడు లేనంత జనాభా చర్చికి 31st నైట్ వస్తారు. వస్తారా? రారా? కుర్చీలు నిండిపోతాయి, లోపల నిండిపోద్ది, బయట కుర్చీలు వేస్తారు, బయట కుర్చీలు నిండిపోతాయి, టెంట్లు వేస్తారు, టెంట్లు నిండిపోతాయి. ఎందుకంటే ఈ గాలి బ్యాచ్ అంతా ఆ రోజే వస్తారు. ఎందుకు వస్తారంటే, ప్రభువా మరి ఈ ఏడాదంతా గాలి తిరిగాం, అయినా నీ బలమైన రెక్కల చోట్లను మమ్మల్ని కాపాడు, మళ్ళీ మేము తిరుగుతాము, నీ ప్రేమగల హస్తముల చేత మళ్ళీ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడతామనడానికి మాకు ధైర్యంగా ఏదైనా ఒక లైసెన్స్ ఇవ్వు. ఆ లైసెన్స్ పేరు చెప్పండి, వాగ్దానం కార్డు. అంతే కదండి. ఆదివారంలో చర్చిలో కానివ్వండి, ఈడు సంవత్సరం చివరిలో ఎందుకు వస్తున్నాడంటే ఇటుకు ఒక కార్డు కావాలి, లైసెన్స్. ఏంటి చెప్పండి? వాగ్దానం కార్డు కావాలి. ఆ కార్డు తెచ్చుకుంటాను అడుగుతున్నాను. ఆ కార్డు ఎందుకు చదువుతారో, ఎందుకు దాన్ని అప్లై చేసుకుంటారు, ఏమైనా అర్థం ఉందా? నేను వాగ్దానం కార్డులు తీసుకొద్దంటలేదు, నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకమని నేను చెప్పట్లేదు. వాగ్దానం కార్డులు తీసుకొద్దని నా ప్రకటన అసలే కాదు. వాగ్దానం కార్డులు తీసుకోండి. ఆ వాగ్దానం కార్డులకు కూడా ఒక సందర్భం ఉంటుంది. సందర్భం లేకపోతే ఏమవుద్ది? పెడార్థం అవుద్ది. నేను చాలా ఏరియాలో చెప్పిన ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమవుద్దంటే 31st నైట్కి హడావుడిగా ఉంటుంది చర్చ్. ఉండదా? ఎందుకంటే ఆ రోజు నైట్ 12 తర్వాత లవ్ ఫీస్ట్ పెట్టాలి. లవ్ ఫీస్ట్, అది లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు. అది ప్రేమ విందు అని అనాలంటే ఆ ప్రేమ విందులో కక్క మొక్క డెక్క, అది లేకపోతే అది ప్రేమ విందు కాదు. అంటే కాస్త బడాకానే అరేంజ్ చేయాలి. ఈ బడ్జెట్ అంతా ఎవరి మీద పడుతుంది? పాస్టర్ గారి మీద. ఈ బడ్జెట్ అంతా ఎవరి మీద పడుతుంది? స్థానిక నాయకుల మీద. ఈ అడావుడంతా దగ్గరుండి చూసుకోవాల్సింది ఎవరు? పాస్టర్ గారు. ఇవన్నీ చూసుకుంటారు. పాస్టర్ గారికి అదొకటి ఉందా? ఆయనకి చాలా ప్రాజెక్టులు ఉంటాయి. మళ్ళీ సండే స్కూల్ టీచర్లు, మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు, మళ్ళీ వాళ్ళ వాదార్పులు, ఇవన్నీ లేకపోతే ఇంకా సండే స్కూల్ని ఇంకా సరిగ్గా రన్ చేసి వాళ్ళకి బహుమానం లేకపోతే నెక్స్ట్ సండే కదా అది. ఆ తర్వాత మళ్ళీ సండే స్కూల్ టీచర్లు అందరూ ఒక లైన్లో పెట్టి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవన్నీ లైన్లో పెట్టాలి. ఇవన్నీ మళ్ళీ పాస్టర్ గారు ఆధ్వర్యంలో జరగాలి. రెండవది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరికీ ధైర్యంకి ఒక వాగ్దానం కార్డు రెడీ చేయాలి.
కొంతమంది తెలివైన పాస్టర్లు ఏం చేస్తారంటే లేడీస్ కార్డులన్నీ ఒకవైపు పెడతారు, బాయ్స్ కార్డ్స్ అన్నీ ఒకవైపు పెడతారు. ఈ పాస్టర్ గారు ఒక ఆయన అలాగే చేశాడు. ఏం చేశాడంటే ఆడవారి కార్డులన్నీ ఒకవైపు పెట్టాడు, మగవారి కార్డులన్నీ ఒకవైపు పెట్టాడు. ఈ ఆడవారి కార్డులు మగవారి కార్డులు పెట్టి ఒరే సాయంత్రం నేను మార్కెట్కి వెళ్తున్నాను, మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అడుగుతాను, ప్రేయర్ అయిన తర్వాత నాకు అందజే, అప్పుడు అందరికీ పంచాలని చర్చిలో అడావుడు తిరిగే కురవలు ఉంటారు చూసారా, ఆ అడావుడు కురగడికి ఇచ్చాడు. ఈ అడావురు కూరగాయలకు ఉండే జబ్బు ఏంటంటే వీళ్ళు మీటింగ్ ముందు బరకాలు బాగానే వేస్తారు, రాట్లు బాగా వేస్తారు, అన్నీ బాగా వేస్తారు, వాకింగ్ చెప్పడానికి మాయమైపోతారు. ఇదో జబ్బు వీళ్ళకి. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మామూలు చెప్తున్నాను. వీళ్ళు చర్చలు అన్నీ బాగుంటారు, కుర్చీల దగ్గర బాగానే ఉంటారు, బరకాల దగ్గర బాగుంటారు, అన్నీ బాగుంటారు, సరిగ్గా వాకింగ్ చెప్పేయడానికి మాయమైపోతారు. మరి అప్పటి వరకు అడవాడు తిరిగి సభంతా ఇలా భుజాల మీద తిరుగుతున్నట్టు ఇలా ఫీలింగ్, వీడి చేతిలో బైబిల్ ఉండదు, ఏముండదు, వీడు అలా ఇలా గాలి తిరుగుతారు. మరి వాకింగ్ చెప్పేయడానికి ఎక్కడ పోయేవరా? అందుకే అడావుడి గారు అన్నారు వాళ్ళని. మార్తమ్మ కూడా నీలాగే తిరిగింది అడావుడిగా. యేసుప్రభు ఇంటికి వస్తే ఆ ఇంటికి వచ్చిన తర్వాత మార్తమ్మ ఏం చేసిందట, ఆయన కుదురుగా కూర్చుని వాకింగ్ చెప్తుంటే కాళ్ళ దగ్గర కూర్చుని వాకింగ్ నేర్చుకోవాల్సింది పోయి ఆ కిచెన్ రూమ్లో తిరుగుతుందంట. తిరిగితే ఏమన్నాడు, మార్త నీకు విషయం చెప్పాలి, నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నా తప్ప నా నోట్లోంచి ఏమొస్తుందో నీకు ఏమైనా బుర్రకు అర్థమవుతుందా? అన్నిటికన్నా ముఖ్యమైన తెలుసా, నా నోట్లో ఏ పదార్థం పెట్టాలని ఆలోచించుకో, నా నోట్లోంచి ఏమొస్తుందో మొదట అది విను. మీకు కూడా అదే చెప్తున్నాను. ఎవరైనా అడావుడిగా తిరిగే వాళ్ళు ఉంటారు, అడావుడిగా తిరిగే వాళ్ళు మీరు చెయ్యండి, బరకాలు వేయండి, రాట్లు వేయండి, బాక్స్ సర్దండి, ఇక్కడ కుర్చీలు పెట్టండి, అన్నీ పెట్టండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాక్యం చెప్పే టయానికి చేతుల్లో బైబిల్ పెట్టుకుని కూర్చుని వినండి. ఈడెండో ఈ అడావుడిగాడు అలా తిరుగుతున్నప్పుడు అడుగు పని ఇచ్చాడు పాస్టర్ గారు, జాగ్రత్త, ఈ వాగ్దాన కార్డులు సాయంత్రం వచ్చాక నాకు ఎవరంటే అలాగే పాస్టర్ గారు ఉంచుతా అన్నారు. వీడి కంగారోడు కదా, కలిపేశాడు. ఆ ముక్క పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు చీ అంటారని పాస్టర్ గారికి చెప్పలేదు, ఆడ దాచాడు. యథావిధిగా అలా కలిపేసి పాస్టర్ గారికి ఇచ్చేస్తే ఆ వాగ్దాన కార్డులు కలిసిపోయిన సంగతి పెద్ద అయిన పాస్టర్ గారికి తెలియదు కనుక ఆ కార్డులు ఈ కార్డులు మిశ్రితంగా ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తున్నప్పుడు అందులో ఒక పెళ్లి కాని కుర్రోడికి వాగ్దానం కార్డు వచ్చింది. ఆ వాగ్దాన కార్డులు ఇలా ఉంది, వచ్చే ఏడాదికి గర్భవతం అవుతామని వచ్చింది. అవుతాడా అని అడుగుతున్నాను, సత్తాడు ఏదో అవుతాడా అని అడుగుతున్నాను. వచ్చే ఏడాది గర్భవతం అవుతాడు వచ్చింది, ఎలా అవుతాడాడు నడుతున్నాను. ఇప్పుడు ఈ వాగ్దానం కార్డు ఎందుకు నడుతున్నాను, వాక్యాన్ని ఎందుకు సందర్భానుసారంగా చదవాలంటే వచ్చే ఏడాది గర్భవతి అవుతా అన్న మాట ఎక్కడిది, ఆది కాండంలోనిది. అక్కడ ఎవరు చెప్తున్నారు, యెహోవా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు, అబ్రహాము ద్వారా శారాంగ్. అంటే దీన్నే టెక్స్ట్ అంటారు, దీన్నే సందర్భం అంటారు, దీన్నే పరిస్థితుల్లో నుంచి వాక్యాన్ని అర్థం చేసుకోవడం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలా కాదు. నువ్వు వాగ్దానం కూడా తీసుకో, అది ఏ అధ్యాయంలో ఉందో చూడు, ఆ అధ్యాయానికి ఏ పుస్తకం ఉందో చూడు, ఆ పుస్తకాలన్నీ ఏ వచనాలు చూడు, దాని వెనకాల ఎవరితో మాట్లాడుతున్నారు చూడు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. మరి పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ఎందుకు వాగ్దానం కార్డులు వేశాడంటే కొత్తగా పెళ్ళైన వారికో, పెళ్ళై ఇంకా పిల్లలు లేని వారికో ఎవరికో వాదార్పు ఇవ్వడానికి ఆ రోజు శారమ్మక బహుమానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా ఇస్తాడు అనడానికి బహుశా వేసుంటాడు ఆయన. వీడు మొత్తం మీద కలిపేసి దీన్ని నేను ఎలా అప్లై చేసుకుని, నువ్వు ఎలా అప్లై చేసుకుని అప్లై అవుతుంది నీకు, అది అవుద్దా? అందుకే వాక్యాన్ని చదువుతున్నప్పుడు సందర్భము, చరిత్ర, పరిస్థితులు, వ్యక్తులు, వీటన్ని కదలికలు పరిగణలోకి తీసుకుంటేనే వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు మనం కదిపాం. ఏంటి 12వ అధ్యాయం అంటే రేపు ప్రపంచంలో జరగబోయే రెండవ రాకడకి. బాగా వినాలి. రేపు ప్రపంచంలో జరగబోయే రెండవ రాకడకి, సంఘము సిద్ధపాటుకి, సమాజం యొక్క పొగరెక్కిపోయిన ఆ పొగర్ని అణసడానికి, సమాజం తీరుతెనులు, సంఘం యొక్క సిద్ధపాటు, ప్రతి దానిని ఎలా జరగబోతుందో కూలంకషంగా అడుగడుగున రికార్డ్ చేయబడిన ఒక అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయం. సీరియస్గా వినండి. మీరేదో సరదాగా వినాల్సిన వాక్యం కాదు ఇది, మీరేదో అనుకుని వినాల్సిన వాక్యం కాదు. రేపేం జరగబోతుందో ముందే రాయించిన అధ్యాయం ఇది. అంటే మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఆయన చెప్పకుండా ఏది చేయడు, చెప్పి చేస్తాడు. ఆయన ఎలా చెబుతాడు, చరిత్రలో కొన్ని విషయాలు జరిగిస్తాడు, అవి దృష్టాంతాలుగా రికార్డ్ చేస్తాడు. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటకే అవి చదివి జాగ్రత్త పడండ్రా అని చెప్పడానికి మనకు ముందుగా ఈ చరిత్ర జరిగించాడు. అంటే రాకడ ఎలా జరగబోతుంది, ఈ ప్రపంచం ఎలా ముగిసిపోబోతుంది, బయటోడికి తెలియదేమో కానీ సంఘానికి తెలియాలో వద్దా? బయటోడికి ప్రపంచం ఎలా అంతమైపోతుందో తెలియదు, బయటోడికి ప్రపంచం ఎలా ముగిసిపోతుందో తెలియదు. బయట వాడికి ప్రపంచం యొక్క తీరుతెనులు అంటే ఈ భూమండలము, ఈ విశ్వము, ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు ఎలా అంతమైపోతున్నాయి ఈ ప్రపంచానికి తెలియదు. తెలియక వాళ్ళు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, మెయిన్ లైన్ ఛానల్స్లో రకరకాల థీరీలు మాట్లాడుకుంటున్నారు అంతం వచ్చేస్తుంది అని.
ఎప్పుడు లేనంత గొడవ ఈ 2-3 నెలల్లో బాగా అంతం గొడవ ఎక్కువైపోయింది. అంతం లోకం అంతమైపోతుంది. ఎందుకు అంతమైపోతుందంటే ఈ మధ్య ఒక ఉత్తరం దొరికింది. వీళ్ళకి ఒక ఉత్తరం, ఎవరైనా న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు ఇది ఫాలో అయితే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. వాళ్ళకి ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ ఏంటంటే ఒక సైంటిస్ట్ పర్సనల్గా రికార్డ్ చేసుకున్న లెటర్ దొరికింది. ఆ సైంటిస్ట్ చిన్నోడు కాదు. ఆయన సైన్స్ ఎంత అభివృద్ధి పొందకముందు 16-17 శతాబ్దాల కాలంలో ఒక వాహనానికి కదులుతున్న చక్రానికి చర్యకి ప్రతిచర్య జరగకపోతే వాహనం యొక్క వేగం పెరగదని ఆ రోజుల్లోనే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన గొప్ప సైంటిస్ట్ చెప్పండి, సర్ ఐజాక్ న్యూటన్. రెండవది, ఒక ర్యాకెట్ని ఏ స్పీడ్లో ఎగరేస్తే స్పేస్లోకి మనం వెళ్ళగలం, భూమి యొక్క ఆకర్షణ దాటి మనం వెళ్ళగలం. అంటే ఈరోజు ర్యాకెట్లు వేసుకుని తిరుగుతున్నాం, ఈరోజు విమానాల్లో ఎగురుతున్నామంటే ఆ మహానుభావుడు చెప్పిన సూత్రం గుర్తుపెట్టుకోండి. చిన్నోడేం కాదు ఆయన కళ్ళబొల్లు కబులు చెప్పేవాడు కాదు, ఖాళీగా ఉన్న కవి కాదు, ఆయనకు తోసింది మాట్లాడాడు కాదు. ఆయన చెప్పింది యూనివర్సల్ లా. లా అంటే చట్టం కాదు, ఇక్కడ లా అంటే యూనివర్స్లో ఈ నియమం ఎప్పటికే మారదని కనిపెట్టి మరీ చెప్పాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే డార్విన్ తెలుసుగా, చదువుకున్న పిల్లల కోసం చెప్తున్నాను. డార్విన్ తెలుసుగా, డార్విన్ కోతి నుంచి మనిషి వచ్చాడు అన్నారు కదా, ఆయన డార్విన్. స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు కరోనా బ్యాచ్ అయితే ఇంక చేసేది ఏమీ లేదు, ఇంకా కరోనాలో పాస్ అయిపోయారు కదా చాలామంది. సరే, డార్విన్ ఏం చెప్పాడంటే ఈ దక్షిణాఫ్రికా పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆ మొఖాలు కోతులకు దగ్గరకు ఉన్నాయి కనుక ఊహించి ఒక థియరీ చెప్పాడంటే ఈ మొఖాలు కోతుల మొఖాలు దగ్గరకు ఉన్నాయి కనుక మనుషులు ఎక్కడి నుంచి వచ్చారన్నాడు. అలాగే అనుకుంటే నడుతున్నాను. కొంతమంది మొఖాలు గుర్రాల్లాగా ఉంటాయి, కొంతమంది మొఖాలు గాడిదలా, అది అనకూడదు అని చెప్తున్నాను. కొంతమంది ముఖం కోడిపుంజులా ఉంటుంది అన్న. ఇప్పుడు అందరూ అందులోంచి వచ్చారన్న. ఈయన ఏమన్నాడంటే నేను చెప్పింది నిజమో అబద్ధమో కాదో మీకు తెలియాలంటే గుర్రము గాడిద అంటే గుర్రం నుంచి గాడిద అయ్యే టైంలో కొన్ని సంవత్సరాల కాలం ఉంటుందిగా, అంటే కొన్ని యుగాలు లేదు, కొన్ని దశాబ్దాలు శతాబ్దాల కాలం నడుస్తుందిగా. ఈ గుర్రము గాడిదయ్యి దశ ఏదైతుందో ఈ గాడిదకి గుర్రానికి మధ్యస్థంలో ఏదన్నా జంతువు చనిపోయి అంటే ఈ మార్పు చెందే సమయంలో ఆ మధ్యస్థంలో జంతువు చనిపోతే ఆ పాజిల్స్ అంటే ఆ ఎముకలు దొరికితే నేను అన్నట్టుగా ఇదిగో మార్పు చెందుతున్న టైంలో ఈ జీవి చనిపోయింది కనుక నేను చెప్పిన పరిణామ క్రమ సిద్ధాంతం రైట్ అని మీరు అప్పుడు నమ్మండి. ఆ ఎముకలు దొరకనంత కాలం నేను చెప్పింది థియరీయే తప్ప చెప్పండి వాస్తవం కాదన్నాడు. ఆయన చెప్పి కొన్ని సంవత్సరాలు అయింది. ఎప్పటికీ మధ్యస్థపు ఎముకలు దొరకలేదు, దొరకవు కూడా. ఎందుకంటే మనిషి జంతువు నుంచి రాలేదు చెప్పండి, మనిషి నుంచి వచ్చాడు. అందుకే ఆయన చెప్పిన థియరీ, న్యూటన్ చెప్పింది థియరీ కాదు, లా. అది యూనివర్సల్ లా. ఎలా లా అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఆ పరుగున వచ్చి ఆ పైనుంచి దూకితే ఏమవుద్ది? కడుపులో సలగా ఉంటుందా చెప్పండి? ఏమవుద్ది? కాలో చేయి ఇరుగుద్ది. అదే బిల్డింగ్ ఎక్కుదుకొని కాలో చేయి ఇరుగుద్ది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇదే బిల్డింగ్ మళ్ళీ యూఎస్ఏలో అంటే అమెరికాలో ఉంటే అదే బిల్డింగ్ మళ్ళీ అమెరికాలో దూకితే ఏమవుద్ది? మళ్ళీ కాలు ఇరుగుద్ది. అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా యూనివర్స్లో మారన లా అంటే విశ్వ నియమం ఏంటో తెలుసా? నువ్వు ఇండియాలో దూకినా కాలు ఇరుగుతుంది, అమెరికాలో దూకినా కాలు ఇరుగుతుంది, ఎక్కడి నుంచి దూకినా కాలు ఇరుగుతుంది. ఎందుకు ఇరుగుతుంది అంటే ఆయన చెప్పాడు భూమికి ఆకర్షణ ఉంది కనుక ఇరుగుతుంది. ఇదే బిల్డింగ్ చంద్రమండలం మీద కట్టి అక్కడి నుంచి దూకు, నీకు ఎరగదు. ఎందుకంటే నువ్వు అలా దూకినప్పుడు అలా స్లో దిగుతావు. ఎందుకు ఇరుగుతుంది? చంద్రమండలం మీద దూకినప్పుడు ఎందుకు ఎరగట్లేదు, భూమండలం మీద దూకితే ఎందుకు ఇరుగుతుందంటే ఆయన చెప్పాడు ఆ మహానుభావుడు ఆకర్షణ ఉందంటే ఆయన చెప్పిన సూత్రం చర్యకు ప్రతిచర్య, ఈ గ్రావిటీ ఫోర్స్ సిద్ధాంతం చెప్పినందుకు ఈరోజు ర్యాకెట్లు వేసి తిరుగుతున్నాం, విమానాలు వేసి తిరుగుతున్నాం. ఆయన చెప్పిన చర్యను బట్టి వాహనాల చక్రాల కదలికను బట్టాం, చర్యకు ప్రతిచర్య అనే సూత్రం మీద ఎన్నో మనం ఉపయోగిస్తున్నాం. అలాంటి మహానుభావుడు పర్సనల్గా ఒక లెటర్ రాసుకున్నాడు. అంటే ఈ చిన్నోడు చిన్న విషయాలు చితక విషయాలు రాసుకుంటాడా? ప్రత్యేకంగా తన వ్యక్తిగతంగా ఒక ఉత్తరం రాసుకున్నాడు. ఈ మాట మన టెర్మినాలజీలో అనకూడదు కానీ మీకు అలవాటు కనుక అంటున్నాను. ఆ రాసుకున్న ఉత్తరం కర్మగాలి ప్రపంచానికి దొరికింది. కర్మ సిద్ధాంతం మనం నమ్మం కనుక అనకూడదు అంటున్నాను. కర్మగాలి దొరికింది. దొరికితే ఏమైంది? బీపీలు షుగర్లు ఎక్కువైపోయినాయి మేధావులకి. దొరికితే ఏమైంది? ఇంతకా ఉత్తరంలో ఏముంది? అంత టెన్షన్ ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చిందంటే ఆయన లెక్కలేసాడు. ఆయన వేసిన లెక్కలేడు చెప్పిన ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోద్దని లెక్కలేసాడు.
ప్రపంచం ఎప్పుడు అంతమైపోద్దని లెక్కలేసి ఇంత మేధావి లెక్కలేసాడంటే పక్కా ఆయన చెప్పినవన్నీ యూనివర్సల్ లా చెప్పాడు. ఇప్పుడు ఈయన చెప్పిన లెక్కలు కూడా మెజారిటీ నెరవేరే అవకాశం ఉందా లేదా? అది వాళ్ళ టెన్షన్, మన టెన్షన్ కాదు. ఎవరిది? బయట వారిది. ఆ ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో ఎప్పుడైతే కొన్ని విషయాలు బయటపడ్డాయి, ఆ విషయాలు చదువుకున్నారు. ఏమున్నాయంటే అందులో కొన్ని నియమాలు రాశాడు, కొన్ని లెక్కలు వేసాడు. దేన్ని బేస్ చేసుకుని లెక్కలు వేసాడంటే యెహెజ్కేలు గ్రంథం. అంటే సర్ ఐజాక్ న్యూటన్ గారికి బైబిల్ అంటే బాగా నమ్మకం. అంటే నమ్మకమే కాదు, బాగా ఇష్టం. మీరు కావాలంటే గూగుల్ తల్లిని అడుగుతారు, యూట్యూబ్ చెల్లిని అడుగుతారు, అడగండి, అందులో కూడా చెప్తాయి. న్యూటన్ గారికి బైబిల్ బాగా తెలుసు అంటే తెలుసు. ఆ బైబిల్ని బాగా చదివినప్పుడు దానియేలు గ్రంథంలో ఉన్న చరిత్ర, ఆ చరిత్రలో నచ్చేస్తాడు. రెండవది ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు కూడా ఆయన కోట్ చేశాడు. ఆయనకు అర్థమైన పరిధిలో లెక్కలేస్తే ఆ లెక్కల ప్రకారం ఏ సంవత్సరం ఈ ప్రపంచం అంతమైపోతుందో ఆ లెటర్లో రాసి దాచుకుని చనిపోతే ఈ మధ్య ఆ లెటర్ దొరికింది. అది పేపర్లో కూడా వచ్చింది. వీలైతే బ్రేక్ తర్వాత నా దగ్గర రండి, మీ వాట్సాప్లోకి ఫార్వర్డ్ చేస్తా. ఆ దొరికిన లెటర్లో ఏముందంత టెన్షన్ పడ్డానికంటే సరిగ్గా 30 సంవత్సరాలు. అంటే ఆ లెటర్కి ఇప్పుడు టైం క్యాలిక్యులేషన్ ఇస్తే సరిగ్గా ఇంకొక 30 సంవత్సరాలు ఈ ప్రపంచం అంతమైపోతుందంట. సంవత్సరంతో సహా ఆయన చెప్పాడు. అందులో సరిగ్గా ఈ ప్రపంచం అంతమైపోతే 30 ఏళ్ళని సంవత్సరంతో సహా చెప్పాడు. ఇప్పుడు డౌట్ ఏంటంటే మీ అందరికీ, అది ఏ సంవత్సరం అని. ఏ సంవత్సరం తెలిస్తే అప్పటి వరకు ముందు వరకు గాలి తిరిగేసి బాప్టిజం ఎప్పుడు తీసుకుంటారో చెప్పండి. అందుకే నేను చెప్పను అది ఏ సంవత్సరం అంటే అడుగుతాను. అది మీరు నమ్ముతున్నారా జేమ్స్ గారు అంటే నేను నమ్మట్లేదు. కానీ ప్రపంచం మాత్రం ఆ లెటర్ చూసి మాత్రం టెన్షన్ అయింది. ఎందుకు టెన్షన్ అయింది? న్యూటన్ గారు చెప్పారు పక్కా జరుగుతుందంటే ఒక 3 దశాబ్దాల తర్వాత ఈ ప్రపంచం అంతమైపోద్ది. ఎలా అంతమైపోద్దని థీరీలు ఎత్తుకారు, ఎలా అంతమైపోద్దని వాస్తవాలు ఎత్తుకారు, ఎలా అంతమైపోద్దని భౌగోళిక సాక్ష్యాలు ఎత్తుకారు. ఆ అంతమైపోద్దన్న థీరీలో రకరకాల సూత్రాలు, భయం కల్పించే వీడియోలు తెర మీద తీసుకొచ్చారు. అందులో ఒక వీడియో ఎలాగో అంతమైపోద్ది అన్నాడు కనుక ఎలా అంతమైపోద్దంటే ఈ మధ్య ఆవిడకు ఒక ఫోటో కనబడుతుందంట. ఆ ఫోటోలో చూస్తే ఆ పైనుంచి కిందకి సముద్రంలోంచి పెద్ద పాము వస్తుందంట. దాన్ని పాము అంటే బాగోదని దానికి సైంటిఫిక్ నేమ్ పెట్టారు. ఆ పాము పేరు ఏంటంటే లివియథాన్. దాని లివియథాన్ అంటే జస్ట్ మళ్ళీ అలజడిగా చెప్పేస్తే బాగోదని అది పసిఫిక్ మహాసముద్రం అంటే నిద్ర అవుతుందంటే వీడికి చెప్పింది ఆ పాము వచ్చి. అది నిద్ర అవుతుందంట. అది నిద్ర అయినప్పుడు నేడో రేపు లెగుస్తుందట. అది ఎలా పైకి లేచినప్పుడంట ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది? పసిఫిక్ సముద్రమేగా. అది ఎలా పైకి లేచినప్పుడు ఆ నీటి మట్టం ఆరిన నేల మీదకు పొంగిపోతే భూమి అతలాకుతలమైపోయి ప్రపంచం అంతానికి దగ్గరడిపోద్దట. ప్రస్తుతానికి పాము నిద్ర అవుతుందంట. వీళ్ళు చూసారు వెళ్ళి. ఈ థియరీ యూట్యూబ్లో ఎంతమంది చెప్పారండి? నేను అడుగుతున్నాను, మెయిన్ లైన్ ఛానల్స్ వార్తల్లో కూడా ఎంతమంది చెప్పారండి? పేపర్లో ఎంతమంది రాశారండి? అంటే ఈ ప్రపంచానికి ఒక భయం పట్టుకుంది, పాము ద్వారా ఈ ప్రపంచం అంతమైపోద్ది అని. మరొకటి ఏమన్నాడంటే పాము కాదు, ఏమీ కాదు, ఇంకోటి ఉంది, పొర కనబడింది అన్నాడు. ఏం పొర? ఓజోన్ పొర. ఏ పొర? ఓజోన్ పొర. ఓజోన్ పొర అంటే ఏంటని అడగండి. ఓజోన్ పొర అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఓజోన్ పొర అంటే అమ్మ గర్భం ఉందా? ప్రతి నెల ఒక అండం రిలీజ్ అవుతుంది. ఒక గుడ్డు, కోడిగుడ్డు. అండం రిలీజ్ అయితే ఆ అండమే పిండం అవుతుంది. అండం పిండమయ్యి పిండం మనిషిగా మారాలి అంటే 9 నెలలు ఒక బిడ్డ ఫామ్ అవ్వాలి అంటే ఒక సంచి ఉండాలి, ఒక బెలూన్ ఉండాలి. ఆ సంచిని మన వాడికి భాషలో చెప్పండి, గర్భసంచి అంటారు. ఏ సంచి అంటే బిడ్డ ఎదగాలి అంటే ఆ గర్భసంచి ఉండాలి. మీకు అర్థమైతే ఆ గర్భసంచి ఏమాత్రం డిస్టర్బెన్స్ జరిగి ఆ సంచి కన్నం పడితే బిడ్డకి ప్రమాదమే, చెప్పండి, తల్లికి ప్రమాదమే. ఈ సూత్రం మీకు అర్థమైతే ఈ భూమండలానికి కూడా ఒక సంచి ఉందంట. ఆ సంచి పేరే చెప్పండి ఓజోన్ పొర. సంచి మాదిరి అంటే మనకు కనబడుతుంది, అలా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి డైరెక్ట్గా వస్తున్న ఆ వేడి కిరణాలను ఆపేస్తుంది. ఖగోళ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలని, ఖగోళ నుంచి వస్తున్న భయంకరమైన పెద్ద పెద్ద ప్రమాదాలని ఆ పొర ఆపేస్తుంది రాకుండా. ఇప్పుడు ఆ పొర కనబెట్టాం ఎవరు? మానవులు. ఏం చేస్తాం? ఫ్యాక్టరీలు కట్టి అవి కట్టి ఇవి కట్టి మొత్తం మీద ఆ పొగ ఈ పొగ అన్ని పొగలు కలిపి వదిలితే దేనికి కనబడింది చెప్పండి?
ఇప్పుడు ఆ కన్నం పెద్ద అయిపోతుంది. అందుకు ఏమన్నారట, ఇప్పుడు డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమిని తాగేస్తే ఇక మనుషులకి రకరకాల వ్యాధులు వచ్చేస్తే, ఆ వ్యాధులతో పాటు ఏమవుతుందంటే కిరణాలు డైరెక్ట్గా తాగేస్తే ఆ మంచు పర్వతాలు కరిగిపోయి నీరంతా మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి నీరు ఎప్పుడైతే పెరిగిందో సముద్ర మట్టం ముందుకి వస్తుంది. సముద్ర మట్టం ఎప్పుడైతే ముందుకు వస్తుందో 6 నెలలు మునిగిపోద్ది. ప్రపంచం ఓజోను పొర వల్లే చెప్పండి నాశనం అయిపోతుంది అని చెప్పారు. ఇదో థియరీ. ఒకడన్నాడు పాము అన్నాడు, చెప్పండి. ఒకడన్నాడు చెప్పండి ఓజోను పొర అన్నాడు. ఇప్పుడు అడుగుతాను, పొర కాదు పాము కాదు రాయి వస్తుంది అన్నాడు ఒకడు. అది రాయి అంటే బాగోద్దని దానికి మళ్ళీ సైన్స్ నేమ్ ఉంది, ఆస్ట్రాయిడ్ అంటారు. దాన్ని ఆస్ట్రాయిడ్ వస్తుందట, పెద్ద రాయి అంటే కొండలా వస్తుంది అనమాట. అది వచ్చి డైరెక్ట్గా మన భూమినే గుద్దేద్దట. ఆ రాయి చెప్పింది వీళ్ళకి. అడుగుతున్నాను, ఇన్ని థీరీలకి ఎలా వచ్చాయంటే ఈ లెటర్ దొరికింది చూసారు, ఎవరిది? సైంటిస్ట్ లెటర్ దొరికిందా? ఆ లెటర్ ఎప్పుడైతే దొరికిందో ఒక్కొక్కడు స్టోరీ. ఒకడేమో లివియథాన్ అంటాడు, ఒకడేమో ఓజోన్ పొర అంటాడు, ఇంకొకడేమో ఆస్ట్రాయిడ్ అంటాడు. ప్రపంచం ఇలా అంతమైపోతుందని రకరకాలు చెప్తారు. బాగా వినండి, బయట యూట్యూబ్ ఛానల్స్లో, వార్తా ఛానల్స్లో ఎవరెన్ని మాట్లాడుకున్నా ప్రపంచం అలా అంతం కాదు. ప్రపంచం ఎలా అంతం అవుద్దంటే నజరేయుడైన యేసు రాక వలన అంతం అవుద్ది. గుర్తుపెట్టుకోండి. ఆయన రాక ఎప్పుడైతే జరుగుద్దో మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో ఆయన ఎప్పుడైతే వస్తాడో ప్రపంచం అలా అంతమవుద్ది. అది అలా అంతమవుద్దని మనకి రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే పొంకాల ఆధారాలు బైబిల్ ఉన్నాయి. ఆ రికార్డ్స్లో ఉన్న ఒక రికార్డే చెప్పండి నిర్గమకాండం 12వ అధ్యాయం. ఏముంది అందులో చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏముంది? మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చిన ప్రశ్న. ఐగుప్తీ దేశంలో ఉండగా ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, ఐగుప్తీ దేశంలో ఉండగా ఏంటి? ఉండగా అన్నాడంటే వాళ్ళు అక్కడ ఉండరా? ఉండకూడదా? వాళ్ళు అక్కడ వారు కాదా? వాళ్ళ పౌరసత్వం అది కదంటే వాళ్ళు అక్కడ వారు కాదు. అక్కడ ఉండగా అన్నాడంటే వాళ్ళకి పౌరసత్వ హక్కులు ఐగుప్తీకి సంబంధం తక్కువ. వాళ్ళు ఐగుప్తీలో ఉండగా అన్నాడంటే ఏదో చరిత్ర ఉంది. ప్రతి వచనానికి ఒక చరిత్ర ఉందిగా. ఏముంది చరిత్ర అంటే బ్రీఫ్గా అవుట్లైన్స్ 4 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది బైబిల్ మౌలికమైన చరిత్ర మూలాలు. ఏముందంటే జాగ్రత్తగా వినండి. మోసే అహరోనులు ఎక్కడున్నారట? ఐగుప్తీలో ఉన్నారంటే ఇంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగిందంటే అబ్రహాం గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే 10:30 అయింది. తెలుసు కదా, మినిమం బేసిక్స్ మనకి. అబ్రహాం గారు తెలియాలి. ప్రపంచ జాతులు, ప్రధానమైన జాతులు ఆయన నుంచే ఉద్భవించాయని ఈ రోజుకి నమ్మకం చరిత్ర ప్రకారం. అయితే అబ్రహాము గారికి దేవుడు లేక ఒక వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడి పేరు చెప్పండి ఇస్సాకుని దేవుడు వెంటనే ఇచ్చాడా? ఇస్తారని చెప్పి వాళ్ళ ఊరి నుంచి బయటికి రప్పించి అదిగో ఆ పాలు తేనెలు ప్రవశించి కానాను భూభాగానికి నడిపిస్తున్నానని చెప్పి ఆ ఇస్తానన్న కూడా వాళ్ళ ఊరి నుండి తీసుకొచ్చి 25 సంవత్సరాల వరకు ఆ బిడ్డని అబ్రహాం గారికి ఇవ్వలేదు. ఎందుకు 25 సంవత్సరాల వరకు ఆ బిడ్డని అబ్రహాంకి ఇవ్వలేదంటే వెంటనే బిడ్డని ఇచ్చేసారనుకోండి. కొంతమందికి బిడ్డలు తెలియదు. బిడ్డలను తన్నే తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, కాలుతో తంతారండి. మరి అదే వాళ్ళ మనసులో మరి మృగాలు నాకు అర్థం కాదు. మొన్న మధ్య చూశాను, వాళ్ళ అమ్మ ఏదో ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఈ తాగుబోతే అది ఆ అమ్మాయి మీదకి, చిన్న పిల్ల మీదకి కాలు ఎత్తేసాడు. బిడ్డలు వెంటనే పుట్టారనుకోండి, బిడ్డలు వీళ్ళు తెలుస్తుందా? ఒకవేళ వెంటనే పుట్టారనుకోండి ముచ్చట్లు ఎక్కువైపోతాయి. కళ్ళు వాళ్ళ నానమ్మయే, కళ్ళు వాళ్ళ నానమ్మలాగా ఉన్నదంతా, జుట్టు వాళ్ళ తాతమ్మదంతా, రంగు వాళ్ళ నాన్నది, వాళ్ళ నాన్నలాగా ఉంటాడేమో ఎదిగాక. ఈ ముచ్చట్లు ఎక్కువైపోతే చెప్పండి పుట్టారు. ఈ ముచ్చట్లు రాకుండా ఉండాలి అంటే వెంటనే పుట్టకూడదు. బిడ్డలు ఎదురు చూసి లేక పుడితే ఎవరైనా ఇంటికి వస్తే జుట్టాలు అమ్మదే, ఆ రంగాలు నాందని చెప్పడం. లేక పుడితే ఇంటికి వచ్చినట్టుగా ఏం చెప్తారు చెప్పనా? వీడు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు పుట్టినోడు అంట అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం నోట అయినా శారమ్మ నోట అయినా ఈరోజు నీ నోట నా నోట అయినా ఇస్సాకు దేవుడు వల్ల పుట్టినోడని మనం చెప్పుకోవాలి అంటే వెంటనే పుడితే చెప్పుకుంటామా, లేక పుడితే చెప్పుకుంటే చెప్పండి. అందుకే 25 years లేట్ చేశాడు దేవుడు. 25 సంవత్సరాల తర్వాత పుడితే ఆ పుట్టిన వాడికి మళ్ళీ వయసు వస్తే ఆ వయసు వచ్చిన వాడికి దేవుడు మళ్ళీ కవల పిల్లల్ని ఇచ్చాడు, ట్విన్స్. ఆ కవల పిల్లలు పుడితే ఆ కవల పిల్లల్లో మనకు కావాల్సిన కథానాయకుడు ఎవరు చెప్పండి? యాకోబు. బాగా వినండి, 12వ అధ్యాయం వెనకాల ఏముందో చూస్తున్నాం. ఆ యాకోబు గారి యొక్క స్టోరీ మనకు తెలుసు. సగమేమో జీవితం లవ్ స్టోరీలతో సరిపోయింది ఆయన. ఎవరికి?
యాకోబు. ఆ లవ్ స్టోరీలు అటు తిరిగి ఇటు తిరిగి బడ్జెట్ లెక్కలో మాంగారు గొడవలు అబద్ధాలు పేర్లు మార్పులు రకరకాలన్నీ తిరుగుతుంటే ఆ రాహేల్ అంటాడు కొంచెం చెప్పి లే అంటాడు, అలాగే ఇలా తిరుగుతున్నప్పుడు మొత్తం మీద అటు ఇటు తిరగకుండా దేవుడు ఏం చేశాడు, తుంటెముక ఎరగొట్టి నిలబెట్టాడు. ఆ తుంట ఎముక ఎప్పుడైతే ఎరగొట్టిన తర్వాత అడిగాడు నీ పేరేంటి అని అడిగితే నా పేరు పలానా అని చెప్తే ఎవరన్నారు నీ పేరు అలా అని, ఈ రోజు నీ కొత్త పేరు పెడతాను, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. ఎప్పుడైతే ఆ పేరు పెట్టాడో ఆయనకి ఇశ్రాయేలు నామకరణం వచ్చిన తర్వాత ఆయనకి పిల్లలు 12 మంది పుడితే ఆ పిల్లలు పెద్దోళ్ళు అయితే ఆ తండ్రికి ఆయన పుట్టారు కనుక ఆయన పేరు మీద ఆ పిల్లలకు వచ్చిన జాతికి వచ్చిన పేరు ఇశ్రాయేలీలు. అర్థమవుతుందిగా? ఎప్పుడైతే ఈయనకి తుంటే ఈమె కెరగొట్టి చక్కటి పిల్లలను అనుగ్రహించి ఆ పిల్లలను అనుగ్రహిస్తే 12 మంది బిడ్డలు పుట్టారు. ఆ 12 మందిలో మళ్ళీ మనకు కావాల్సిన కథానాయకుడు చెప్పండి, యోసేపు గారు ఎప్పుడైతే నిలబడ్డారో బాగా కొంచెం ఆగలి ఇక్కడ చరిత్ర. యోసేపు గారు ఎప్పుడైతే నిలబడ్డారో యోసేపు గారికి ఉండే గొప్ప గుణం ఏంటంటే దాసుకుడు అన్ని బయటికి చెప్తాడు. కొన్ని దాచుకోవాల్సిన పర్సనల్స్ ఉంటాయి, అవి దాయుడైన అన్నీ బయటికి చెప్తాడు. అన్నీ బయటికి చెప్తే ఏమైంది, ఆయన చెప్పే డ్రీమ్స్, ఆయన గోల్స్, ఆయన సక్సెస్ ఈవెంట్స్ అన్నీ బయటికి చెప్తే చూసి ఏడిసారండి. ఎవరు? ఎదురింటి అల్లయ్య పక్కింటి పొల్లయ్య కదా, ఎవడు చెప్పండి ఏడిసింది? సొంత అన్నయ్యలు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనల్ని చూసి ఏడిసే వాళ్ళు ఎవరంటే చెప్పండి, మన సొంతోళ్ళు ఏడుస్తారు. మోసే మీదకి తిరగబడింది ఎవరు? సొంత అక్క, సొంత అన్నయ్య కాదా? సొంత బాబాయ్ గారు అబ్బాయి కోరాహు తిరగబడ్డాడు లేదా? నేను అడుగుతున్నాను, క్రొత్త నిబంధనలో పౌలు గారి మీద తిరగబడింది ఎవరు చెప్పిన? స్వజనులైన యూదులు, సొంతోళ్ళు. మీరు ఎక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన ఇంట్లోనే అడ్డంగా తిరిగింది ఎవరు చెప్పిన? ఆయన తమ్ముళ్ళు. మీరు చరిత్ర ఎప్పుడో చూడండి, సొంత వారే చాలా ప్రమాదకరంగా మారిపోతారు. అందుకే చూడండి, ఒకే అమ్మకు పుడతారు, ఒకే దిక్కుని పెరుగుతారు, ఒకే ఇంట్లో పెరుగుతారు. ఇద్దరు పెళ్ళయిన తర్వాత పిల్లలు కన్న తర్వాత ఆ ఇల్లులో ఉన్న 2 గదుల కోసం ఆ గదిలో మధ్యగా గోడటేసుకుని ఇటేపు ఇల్లింగి పైకడేసి అటేపు ఆ లింగి పైకడేసి రారా తేల్చుకుందాం అంటారు. ఇదేరా మీ ఇద్దరు అన్నదమ్ములు కదంటే ఆ లింగి పైకడేసి ఈరోజు ఉంటే నువ్వైనా ఉండాలి, నేను నడుతున్నాను, నువ్వు ఉండవు ఆడ ఉండడం, మధ్యలో గోడ ఉంటుంది, ఇద్దరు పోతారు ఒక రోజు నడుతున్నాను. ఇలాంటి ప్రమాదాలు సొంతోళ్ళు తిరగబడరా? తిరగబడే పరిస్థితులు బాగానండి యోసేపుకి వచ్చాయట. ఎందుకు వచ్చాయంటే ఆయన చూసి జలసీ స్టార్ట్ అయిపోయింది అన్నదమ్ములకి. ఆయనకి డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి, డ్రీమ్స్. అందుకే వ్యాఖ్యానకర్తలు కూడా ఆయన ఏమంటారంటే డ్రీమ్ బాయ్ అంటారు. నిజంగానే డ్రీమ్ బాయ్ అంటే చూడడానికి బాగానే ఉంటాడు, డ్రీమ్స్ కూడా బాగానే వస్తాయి ఎవరికి? యోసేపు గారికి. అందుకే ఆయన వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే డ్రీమ్ బాయ్. ఆయనకి డ్రీమ్స్ వచ్చాయట. అందులో ఒక డ్రీమ్ వస్తే వెళ్ళి ఎవరికి చెప్పకూడదు అలాగే చెప్పాడు ఆ డ్రీమ్. ఎవరికి చెప్పాడు? ఉన్నారు కదా మాసిపోయిన గడ్డలు సిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని తిరుగుతున్న 11 మందికి చెప్పి అన్నెళ్ళి మీకు విషయం చెప్పాలరా, నాకు ఒక కళ వచ్చిందిరా అన్నాడు. ఏంట్రా ఆ కళ అని అడిగితే ఏమీ లేదన్యా, ఆ కళ ఏంటంటే ఒక నక్షత్రం నిలబడింది, మిగిలిన 11 నక్షత్రాలు ఆ నక్షత్రానికి సాష్టాంగ పడుతుంటే నా కళ వస్తాయి అనగానే పైనుంచి కింద చూసి నీకు అన్నీ ఎలాంటి కళలు వస్తాయట్రా అన్నారు. ఎందుకు? కళ చెప్పిన వెంటనే కళ కంటెంట్ ఏంటో చెప్పకుండా ఆ నిలబడిన నక్షత్రం ఎవరో వాళ్ళకి అర్థమైపోయింది. ఆ సాష్టాంగ పడుతున్న 11 నక్షత్రాలు ఎవరో అర్థమైపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అది జీర్ణించుకునే లోపు నెక్స్ట్ డే మళ్ళీ కళ వచ్చిందన్నారు. ఆ కళ ఏంటంటే అన్న మళ్ళీ మీకు కళ వచ్చింది మళ్ళీ చెప్పాలి. ఆ కళ ఏంటంటే ఈసారి నక్షత్రానికి సాష్టాంగ పడుతుంది 11 నక్షత్రాలే కాదు, నక్షత్రానికి సాష్టాంగ పడుతుంది సూర్యుడు చంద్రుడు కూడా సాష్టాంగ పడుతున్నట్టు నాకు కళ వచ్చింది అనగానే అన్నారు, నీకు మళ్ళీ ఎలాంటి కళ వచ్చినాయిట్రా అన్నారు. అంటే నక్షత్రం సూర్యచంద్రుడు అంటే ఏంటి? అమ్మ నాన్న. అంటే రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే మీరు తల్లిదండ్రులు అందరూ నాకు సాష్టాంగ పడుతున్నట్టు దేవుడు నాకు కళలు దర్శనాలు ఇస్తున్నాడు అనగానే ఉడికిపోయారండి. అప్పటికి ఈ కళలు చెప్తుంటే అసూయ పడిపోతున్నప్పుడు యాకోబు గారికి యోసేపు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఉన్న 12 మందిలో ఉత్తముడు, బాగానండి, అబద్ధం ఆడనివాడు, భక్తిపరుడు. అన్నిటికన్నా మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆవిడకు పుట్టాడు. ఎవరికి? ఆ 14 years స్టోరీ ఆవిడ ఉంది కదా, ఆవిడ చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆవిడ రూపం ఎవరిలానే చూసుకుంటున్నాడు, ఎవరిలో చూసుకుంటున్నాడు చెప్పండి. అందుకే యోసేపు గారు అంటే ఒకటి ఉత్తముడు, 2 ఆ ప్రేమించిన ఆవిడకు పుట్టాడు. అందుకే ఆయన అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టం. ఆ ఇష్టపడి ఏం చేశాడంటే ఈ కుర్రోడు కట్ట రంగురంగుల ముక్కలన్నీ కలిపి ఆ రంగురంగుల ముక్కలతో ఒక సొక్క కొట్టి చిన్నోడా వేసుకోరా అన్నాడట. ఆ రంగురంగుల ముక్కల సొక్క వేసుకుంటే సొక్క చూసి ఏడిసారంటే అండి ఎవరు? ఉన్నాయి కదా కులి మొక్కలు, ఎవరు చెప్పండి? 11 మంది. సొక్క చూసి అడ్డు పెట్టంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మనం కలగంటే ఏడుస్తారు, మనం బట్టలు వేసుకుంటే ఏడుస్తారు, మనం నడిస్తే ఏడుస్తారు, మనం నవ్వుతే ఏడుస్తారు. ఎవర్రా ఇవన్నీ చూసి ఏడుస్తుందంటే మన సొంతోలే ఏడుస్తారు.
యోసేపు గారు రంగురంగుల సొక్కా ముక్కలు వేసుకుంటే, ఆ ముక్క వేసుకుంటే చాలా అందంగా ఉన్నట్టు ఆ ముక్కల సొక్క చూసి వేసుకున్నాడు. అంటున్నాను, మనమే కనుక ఆ సొక్క వేసుకుంటే మన ఈదులు ఏమవుతుంది చెప్పండి? మనమే రంగురంగుల ముక్కలన్నీ కలిపి సొక్క వేసుకుని రాత్రి ఇలా నడితే ఏమవుతుంది చెప్పండి? కుక్కలు పరిగెడి చేతే మనం. ఇంకా చెప్తున్నాను వినండి, అదే సొక్క మనం వేసుకుంటే, ఇప్పుడు నేను అలాంటి సొక్క వేసుకున్న నవ్వేరా. మనం ఆ చర్చికి ఎప్పుడు ప్లేన్ చేస్తే వైట్ షర్ట్ చేసుకుంటాను, ఎందుకో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మొన్న మధ్య మా ఫ్రెండ్ అడుగుంటే అది కొంచెం పూలు సొక్క వేసుకుని అందరూ నవ్వుతున్నారు నాకు చూసి, ఇక్కడ పూలు సొక్క వేసుకొచ్చేటి అని నడుతున్నాను. అరే అందంగా ఉన్న సొక్క వేసుకుని కలర్ మారితే నవ్వుతున్నారు, ముక్కల సొక్క వేసుకుని వస్తే నవ్వేస్తారు. కానీ గుర్తుపెట్టుకుని తెలుగులో సామెత ఉంటుంది, సక్కనైన అమ్మంట చెప్పండి సిక్కిన అందంగా ఉంటుందట. యోసేపు గారి యొక్క సూత్రం చూడండి, ఆయన బట్టలు వేసుకుంటే అందంగా ఉండను కాదు, గుర్తుపెట్టుకోండి, ఆయన బట్టలు వేసుకుంటే అందంగా ఉండను కాదు, ఆయన బట్టలు వేసుకుంటే బట్టలకే చెప్పండి అందం వస్తుంది. అందుకే చూడండి, ఆ సొక్క మనం వేసుకుంటే చెప్పండి మనం తిడతారు, అదే సొక్క యోసేపు వేసుకుంటే సొక్క అందం వచ్చిందంట. ఆ సొక్కలు చూసి ఏడ్చారండి, తీసుకెళ్లారు గోతులో పడేశారు. ఆ గోతులో పడేసిన అదే సొక్క ముక్క చింపేశారు. ఆ రంగురంగుల ముక్కలు తెచ్చి ఆ నాన్నగారికి చూపించి, నాన్న తమ్ముడిని దృష్టముఖం చెప్పండి ఎత్తుకెళ్ళిపోయిందన్నారు. అంతే, అక్కడి నుంచి దేవుడు తీసుకెళ్ళాడు, ఆఫీసర్ ఇంట్లో పడేశాడు. ఆఫీసర్ ఇంట్లో పడేస్తే ఆ ఆఫీసర్ వైఫ్ ఏం చేసిందో మనకు తెలుసు, ఆయన మీద ఒక నిందేస్తే చేయని తప్పుకి ఆ నేరాన్ని అనుభవించి రికార్డెడ్గా హిస్టరీలో 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 14 రోజులు కాదు, ఎన్ని రోజులు చెప్పండి? 14 సంవత్సరాలు. చెయ్యని తప్పుకి నీతి నిమిత్తము హింస పొంది, నీతి నిమిత్తం ఆకలి తప్పులు కలిగి 14 సంవత్సరాలు జైల్లో ఉంటే అప్పటి వరకు ఆయనకి కళలు వచ్చాయి. ఇక నుంచి ఆయనకి కళలు రావడం ఆగిపోయి ఇప్పుడు పక్కవారి కళలు వస్తున్నాయి జైల్లో. ఎవరికి వస్తున్నాయి పక్కవారి కళలు? అంటే తోటి ఖైదీలు ఉన్నారు చూసారా, వాళ్ళ కళలు వస్తున్నాయి. మర్చిపోకండి, 12వ అధ్యాయం ఏంటో చూస్తున్నాం. ఏ 12వ అధ్యాయం? అది అర్థం చేసుకోవడానికి ఇంత చరిత్ర. నెక్స్ట్, ఎప్పుడైతే బాగా వినండి, ఈ కళ్ళు వచ్చే భావంలో ఇద్దరు టెన్షన్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరికి భవిష్యత్తు చెప్పాడు యోసేపు. ఏమనంటే, ఏమీ లేదు, ఇంకో విషయం చెప్తున్నాను, నీ మెడ మీదకి కత్తి వస్తుంది భవిష్యత్తులో, నీ మెడ మీదకి నీ తల మీదకి కిరీటం వస్తుంది అన్నట్టుగానే ఆడి మెడ మీద కత్తి వచ్చింది, అన్నట్టుగానే ఈడి తల మీదకి కిరీటం వచ్చింది. కిరీటం పొందుకున్నవాడు రాజు దర్బార్లో మళ్ళీ ఎంప్లాయీగా జాయిన్ అయిపోయాడు, రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి కళ వచ్చింది. ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత రాజుగారి కళ వచ్చిందో, రాజుగారి కళభావం చెప్పాడు ఎవడు లేడు. ఎందుకంటే కళ మాత్రం ఎవడైనా తేడాకి చెప్తే ఇంకా అది ఆడికి అదే లాస్ట్ రోజు. ఇంకా అందుకే ఎవడో చెప్పే సాహసం చేయలేదు. ఎవడు చెప్తారు అన్నప్పుడు ఈ మేలు పొందిన ఉన్నాడు చూసారా, వాడు వచ్చి అన్నాడు, సార్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్, మీకు మాట చెప్పాలి. జైల్లో కుర్రోడు ఉన్నాడు, ఆ ప్రిజనర్ చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది సార్, ఆయన చెప్పినది భవిష్యత్తు వాస్తవాలు చెప్తాడు. ఆ ప్రిజనర్ని ఖైదీని పిలిపించాల్సింది దేనికని అక్కడి నుంచి ఖైదీని యోసేపుని పిలిపిస్తే, ఎరా బాబు నువ్వు ఇలా చెప్తావంటే ఏంటి సంగతి అని అడిగితే, అవును సార్ చెప్తాను, మీకు ఏం కళ వచ్చిందో చెప్తున్నాను వినండి, నీకు 7 బలిసిన ఆవులు 7 బక్కచిక్కిన ఆవులు కళ్ళకు వచ్చాయి. అవునంటే ఎస్. రెండవది, బలిసిన 7 ఎన్నులు బక్కచిక్కిన 7 ఎన్నులు మీ కళ్ళకు వచ్చాయి. అవునంటే ఎస్. సార్ మీకు ఒకటి చెప్తున్నాను, 7777 అంటే మీకు కంటిన్యూగా కామన్గా ఒక సంఖ్య మీ కళ్ళకు వస్తుందంటే బలిసిన ఆవులు బక్కజిక్కిన ఆవులు, బలిసిన ఎన్నులు బక్కజిక్కిన ఎన్నులు. ఇప్పుడు బలిసిన కామన్గా ఉందంటే అక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే బలిసిన ఆవులు బలిసిన ఎన్నులు అంటే ఇది 7, బక్కచిక్కిన ఆవులు బక్కచిక్కిన ఎన్నులు ఇది 7. అంటే అందులో కామన్గా ఒక 7 కనబడుతుంది, ఇందులో కామన్గా ఒక 7 కనబడుతుంది. ఈ 7 దేనికి సంకేతం అంటే మనకి ప్రపంచానికి సమృద్ధిగా 7 సంవత్సరాలు పంట పండబోతుంది. ఈ 7 సంవత్సరాల తర్వాత ప్రపంచానికి ఏం రాబోతుందంటే భయంకరమైన కరువు రాబోతుంది. ఈ కరువు వస్తుందన్న సంగతి ప్రపంచానికి తెలియదు, ప్రపంచ దేశాలు తెలియదు. కరువు వస్తుందన్న సంగతి మీకు తెలుసు, కలగని మీకు తెలుసు, కరువు వస్తుందన్న సంగతి చెప్పండి. ఇప్పుడు నాకు తెలుసు, 3వ దేశానికి కరువు వస్తుందన్న సంగతి తెలుసా? తెలీదు. అందుకే నేను ఏమంటున్నానంటే సార్, బడ్జెట్ అదిరిపోయి ఒక లెక్క మీకు చెప్తాను. ఈ 7 సంవత్సరాల సమృద్ధి పంట పండిన తర్వాత మనం గుడామ్స్ కట్టించి ఆ గుడామ్స్లో మన ధాన్యాన్ని నిల్వ చేసి దాన్ని జాగ్రత్తగా డంప్ చేసి మనం జాగ్రత్తగా దాయగలిగితే సమృద్ధి పంట వచ్చిన టైంలో 7 సంవత్సరాలు మనం నిల్వ చేసి ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి ప్రపంచ దేశాలు తెలియదు కనుక వాళ్ళు దాచుకోరు, నిల్వ ఉండదు. సరిగ్గా ఆ టైంలో ప్రపంచానికి ఆహారం దొరకని టైంలో మన దేశం నుంచి మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ప్రకటన జారీ చేస్తాం. ఆ ప్రకటన మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది. ఆ ప్రకటన ఏంటంటే ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందన్న వార్త ప్రపంచానికి గుప్పమంటుంది.
నిజంగా ఎప్పుడైతే మనం అది చేసామో ప్రపంచ దేశాలకు 7 సంవత్సరాల కరువు, సరిగ్గా 7 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ఐగుప్తులో ఉన్న మనకు మాత్రం మన దేశం యొక్క తలసరి ఆదాయం పెరిగిపోద్ది. ప్రపంచ దేశాలు కరువులో పడితే అదే 7 సంవత్సరాల్లో ఐగుప్తు యొక్క దిగుబడి పెరుగుద్ది. ఏమంటారు అనగానే ఆశ్చర్యపోయారే, ఇలాంటి చార్టెడ్ ఎకానమీ చెప్పేవాడు నా దగ్గర లేడు, అసలు నువ్వు ఉండాల్సింది ఖైదీగా కాదు, నువ్వు ఉండాల్సింది ఎక్కడంటే నా రాజు దర్బార్లో అధికారం ఉండాలి, మొత్తం మీద ఇతని కేసులను కొట్టుబడని చెప్పి ఆయన తీసుకొచ్చి ఉంగరం తొలగించి మొత్తం మీద కిరీటం పెట్టి అన్నీ చేసి ఆయన గొప్ప అధికారం ఇచ్చారు. అధికారం ఏంటంటే ఆయన సెలవు లేకుండా గుర్రపు డెక్కైనను ఐగుప్తీ దేశంలో కదలడానికి వీల్లేదు. బాగా ఎందుకు చెప్తున్నాను అన్నట్టుగానే 7 సంవత్సరాల సమృద్ధి పంట వచ్చింది, అన్నట్టుగానే ధాన్యాన్ని గుడాంలో దాశారు, అన్నట్టుగానే 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చింది, ఈ కరువు ప్రపంచ దేశాలకు రావడమే కాదు, ఈ కరువు కానాను భూభాగానికి కూడా వచ్చింది. కానాను భూభాగంలో ఎవరున్నారు? యాకోబుతో పాటు 11 మంది అన్నీలు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే యాకోబు గారు అన్నారు, రే మీ మొక్కలు నేను చూసి నా మొక్కలు మీరు చూసే కన్నా ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందంట పొండరా అంటే ఆ మాసిపోయిన గడ్డాలు మాసిపోయిన వస్త్రాలు వేసుకుని ఐగుప్తిలో ఆహారం కొనడానికి వస్తే సరిగ్గా సింహాసనం మీద ఆఫీసర్ రేంజ్లో కూర్చొని ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన యోసేపు అన్న సంగతి ఈ మొఖాలు గుర్తెట్టలేకపోయి, ఎందుకంటే వాయిస్ మారింది, వయసు మారింది, లాంగ్వేజ్ మారింది, రంగు మారింది, డ్రెస్ కోడ్ మారింది, అన్నీ మానే యోసేపుని గుర్తుపట్టలేకపోయారు. కానీ యోసేపు మాత్రం ఎవరిని గుర్తుపట్టాడు? ఎందుకు గుర్తుపెట్టి చెప్పినా మర్చిపోయే మొఖాలు కాదు, కొన్ని మొఖాలు మర్చిపోలేం కదా చచ్చిపోయే వరకుని. గుర్తుపట్టాడు. ఆ గుర్తుపట్టిన వారికి చిన్న లెసన్ నేర్పించాలి. ఎందుకంటే ఎవడు ఏం తప్పు చేశాడో తప్పుని ఎత్తి చూపించకపోతే అది తప్పు అని వాడికి ఎప్పటికీ. అందుకే యోసేపు గారు వాళ్ళ మీద పగలేదు, యోసేపు గారు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకోలేదు. ఏం చేశాడు? చిన్న లెసన్ నేర్పించాలనుకున్నాడు. ఆ టైంలో ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్యకి చిన్న పాఠం నేర్పించాడు. ఆ పాఠంలో అడ్డంగా దొరికారు. రాజా అది కాదు అంటే నేను రాజుని కాదు, నేను ఎవరో తెలుసా? మీరు చనిపోయారనుకున్న తమ్ముడిని. నేను అనగానే వెంటనే భయపడి, తమ్ముడు అది కాదంటే ఇంకేమి వివరణ నాకు ఇవ్వకండి, ఇంకేది నాకు వివరణ ఇచ్చి నాకు చెప్పకండి. మీరు ఆ రోజు కీడి చేసిన దానికి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు చెప్తాను, ఆ రోజు మీరు కీడి చేయకపోతే ఈరోజు ఇంత మేలు జరగదు. ఒక మాట నాకు తెలుసు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, కరువు వస్తుందన్న సంగతి భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందే ఎరిగి ఇశ్రాయేలీయులను తన ప్రజలకు గుప్పెడి మెతుకులు పెట్టడానికి ఐగుప్తికి ముందుగా దేవుడు మీ ద్వారా నన్ను ఇక్కడికి ఐగుప్తికి చెప్పండి పంపించాడు. కాబట్టి ఇదంతా దేవుని ప్రణాళిక. మీ కీడును కూడా దేవుడు మేలుగా మార్చాడు. మీరు మాత్రం ఒకటి నేర్చుకోండి, కీడు ద్వారా జయించలేమని ఒక పాఠం వారికి ఎప్పుడైతే నేర్పించాడో వాళ్ళు బాధపడి, తమ్ముడు అది కాదంటే ఇంకేం చెప్పకండి, తమ్ముడుగా నేను ఈ రేంజ్లో సెటిల్ అయిన తర్వాత మీరు ఇంకా కూడికి నీడకి బట్టకి ఏడడం నాకు ఇష్టం లేదు, నేను ఈ రేంజ్లో ఉన్నాను కనుక మొత్తం మీరు తట్టా పుట్ట చదువుకుని చెప్పండి ఐగుప్తికి వచ్చిందంటే ఐగుప్తికి వచ్చారు. మర్చిపోకండి 12వ అధ్యాయం దగ్గర వస్తున్నాం, ఇంకా వెళ్ళలేదు అధ్యాయంలోకి, 11 అయిపోయింది. వింటాను వాళ్ళు చేయొద్దండి, మీరు ఎత్తిన ఎత్తకపోయి నేను చెప్తా, మీరు వినండి. 1 డే సభ కదా మరి, జాగ్రత్తగా ఏం జరిగిందో చూద్దాం. ఎప్పుడైతే వీళ్ళు మొత్తం 70 మంది, ఆ 70 మంది 5 మొత్తం 75 మంది ఐగుప్తిలో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి ఏదైనా జరగవచ్చు, కరెంటు పోవచ్చు, జనరేటర్ అయితే డీజిల్ ఆగిపోవచ్చు, బాక్స్ ఆగిపోవచ్చు. ఎందుకు చెప్పినా ఇప్పటి నుంచి సబ్జెక్ట్ వేరు. ఎందుకు చెప్పినా ఆడొస్తాడు. యేసు 2వ రాకడ కోసం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ భయంకరమైన వాడు బయట పడతాడు. ఇప్పుడు ఏదన్నా జరగచ్చు, కొంచెం జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని భయపెట్టట్లేదు, వాడిని గూర్చి బయట పెట్టడం వాడికి నచ్చదు. 70 మంది 75 మంది అక్కడ తెస్టేసి కూర్చుంటే, ఆ కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి. యోసేపు ఉన్నంతకాలం, యాకోబు ఉన్నంతకాలం ఇజ్రాయేల్ జాతి చాలా అభివృద్ధి పొందింది. అంత అభివృద్ధి పొందిన తర్వాత యాకోబు గారి కాలం అయిపోయింది, చనిపోయారు. యోసేపు గారి కాలం అయిపోయింది, చనిపోయారు. యోసేపుని యాకోబుని ఎరగని కొత్త గవర్నమెంట్ ఐగుప్తిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ కొత్త గవర్నమెంట్ ఐగుప్తిలోకి వచ్చిందో వాళ్ళు యోసేపుని యాకోబు చేసిన క్రియలను ఎరక్క ఇశ్రాయేల్ని బాధ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇశ్రాయేల్ని బాధ పెట్టడం స్టార్ట్ చేశారంటే, ఇలానే వదిలేస్తే ఇప్పుడు ఏ జనాంగం ఎక్కువైపోతున్నారు ఐగుప్తిలో? ఇశ్రాయేల్. ఐగుప్తి జనం కన్నా ఇశ్రాయేల్ పెరిగిపోతున్నారు. ఐగుప్తిలకు భయం వచ్చింది, ఇలాగ వదిలేస్తే రేపొద్దున ఈ దేశం ఎవరి వశం అవుద్ది? ఇశ్రాయేల్ వశం అవుద్ది. బానిసలేమో మనకు అధికారులు అయిపోతారు, అధికారులమైన మనం వీళ్ళకి బానిసలు అయిపోతాం. ప్రజాబలం ఎవరికైతే ఉందో భూభాగం వాడు వశం అయిపోద్ది. కనుక ఈ సంఖ్యను ఎలాగైనా తగ్గించాలని గొడవలు స్టార్ట్ చేశారు. ఎలాగైనా సరే ఈ సంఖ్యను తగ్గించాలని. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు లేటెస్ట్గా గొడవ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ఎక్కువైపోయారంటే చూసారా?
పడవా ఆస్ట్రేలియన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి, పొండ్రా మా దేశాన్ని వదిలి పొండి, మీరు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని ఆ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ మన ఇండియన్స్ వెళ్ళిపోయి. ఎందుకంటే మన భారతీయులు ఆస్ట్రేలియాలో ఎక్కువైపోయారు. మన వాళ్ళందరూ జనగణమన బాగానే పడతారు, కానీ మన ఇండియాలో మాత్రం ఉండరండి. అదో జబ్బులకి నడుతున్నాను. మీ పెట్టుబడులు బట్టుకెళ్ళి ఈ దేశాల్లో పెట్టి, మీ చదువు బట్టుకెళ్ళి ఈ దేశంలో పెడితే, మీ దేశం మీద మీకు పెద్ద గౌరవం ఉందని అక్కడి నుంచి మీరు అప్పుడప్పుడు ఆగస్టు 15 వచ్చి జెండా ఎగరేసి వెళ్ళిపోతుంది అడుగుతుంది. ఈ దేశభక్త, నీ దేశాన్ని ఎందుకు వదిలేస్తావు? నీ సొత్తు బట్టుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టుబడులు పెడుతున్నావు? నిజంగా నీ దేశం మీద గౌరవం అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న వచ్చి నీ దేశంలో ఎందుకు బతకాలనుకోవట్లేదు? ఆస్ట్రేలియాకి ఈరోజు ఎంత భయం అయితే ఉందో, ఐగుప్తుకి కూడా అంత భయం వచ్చిందంటే. ఎంత భయం వచ్చిందంటే, ఎలాగ వదిలేస్తే రేపు పొద్దున్న ఈ దేశం ఎవరు వశం అయిపోద్ది? ఇశ్రాయేల్ వశం అయిపోద్ది. కనుక మనం ఏం చేద్దామంటే, ఇశ్రాయేల్ సంఖ్యను తగ్గించాలని, ఇశ్రాయేల్ సంఖ్యను తగ్గించడానికి శిశువులను చంపడానికి కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ఆ శిశువులను చంపే కార్యక్రమంలో పుట్టిన హీరో చెప్పండి, మోసే గారు పుట్టాడు. అర్థమవుతుంది కదా? అర్థమైపోయినా అర్థమైనట్టే. ఓకే, ఎప్పుడైతే మోసే గారు ఆ టైంలో పుట్టాడో, ఆ టైంలో పుట్టినప్పుడు శిశువులు చంపుతున్న టైంలో ఆ శిశువు పుట్టి, ఏ కుటుంబంలోంచి ఏ రాజదర్బార్లోంచి ఆజ్ఞ వచ్చిందో అదే రాజదర్బార్లో 40 సంవత్సరాలు సకల శాస్త్రాలు నేర్చుకోవడానికి పెరిగాడు. ఆ 40 సంవత్సరాలు ఆయన విద్యను అభ్యసించి ఆయన అన్ని విధాలుగా బలం పొందిన తర్వాత సరిగ్గా ఒక రోజు ఐగుప్తీ దేశాన్ని పరిశీలించడానికి అధికారిగా ఆయన బయలుదేరి బయటకు వస్తుండగా ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని బాధ పెట్టడం మోసే గారు చూశారు. ఈ సీన్ కాపీ కొట్టే చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి బానిస పక్షాన హీరో ఫైట్ చేసిన సీన్ ఎక్కడి నుంచే కాపీ కొట్టేశారు ఈ దొంగ డైరెక్టర్లు అందరూ. నేను సీరియస్గా చెప్తున్నాను. అక్కడ బానిస ఇలా తిరగలు ఎసరడం, ఆ తిరగలు ఎసురుతున్నప్పుడు ఎవడో కొరడ ఇచ్చి కొట్టాడు. ఆ కొరడ ఇచ్చి కొట్టేస్తే అప్పుడు వెంటనే ఆ కొరడాకు అడ్డంగా హీరో వెళ్ళిపోయి ఇలా నిలబడి కొట్రా అనడం, ఆ కొరడా కొట్టినోడిని హీరో తిరగబడి కొట్టాడు. ఈ సీన్లన్నీ ఎక్కడ చెప్పినా బైబిల్లో మోజెస్ స్టోరీస్. అయినా మూవీ పుట్టిందే బైబిల్ స్టోరీలు తీయడానికి గుర్తుపెట్టుకోండి. కాకపోతే వంకరేదలు అందరూ డైరెక్టర్లు అయిపోయారు కనుక సినిమా స్టోరీలు మారిపోయినాయి. అసలు బైబిల్ స్టోరీసే సినిమాలు. స్టార్టింగ్ సినిమా పుట్టిందే బైబిల్ స్టోరీలు ఎండి తెర మీదకి రావడానికి. కానీ రాను వంకరోలు ఎక్కువైపోయారు కనుక సినిమా యొక్క ఫ్లేవర్ పోయింది. సరే, ఏది ఏమైనా మోసే గారు ఒక బానిస పక్షాన్ని నిలబడి బలవంతుని ఎదిరించాడరే, కొట్టడానికి వీల్లేదంటే వాడు తిరగబడితే ఒకే ఒక గుద్ది ఆ గుద్దుతో ఆ ఇసుక సమాధి చేశాడు. బాగా వినండి, ఐగుప్తీలు ఎంత ఉంటారండి? ఈ కర్రలో సగానికి ఉంటారండి. వాళ్ళ బలం కానీ ఇదంతా, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ భుజబలం కానీ. అలాంటోడిని మోసే గారు కొట్టారంటే మోసే గారు ఫైటరా కదా. మోసే గారు అనగానే ప్రైదలో అంటారు అనుకోకండి. మోసే గారు ఫైటర్ కూడా, బాక్సర్ కూడా. కొడుతాడు, పడిపోయాడట. పడిపోయిన ఆడిని 3వ కంటికి తెలియకుండా ఇసుక సమాధి చేశాడట. ఇప్పుడు బాగా వినండి, ఒకరిని కప్పెట్టడం అంటే ఎంత కష్టం అండి. మనం ఈ ఇదిలో ఎవడైనా చనిపోతే 4 హీరోలు పంపుతాం గొయ్యి తవ్వడానికి. అక్కడికి ఆ హీరోలు వెళ్ళి తవ్వుతారా? మళ్ళీ వాళ్ళ తవ్వడానికి వీళ్ళకి పవర్ కావాలి. ఆ పవర్ ఇస్తే ఆ పవర్ వేసుకుని పార ఎక్కడ వేస్తున్నాడో తెలియదు, గుణపం ఎక్కడ వేస్తున్నాడో తెలియదు. మొత్తం మీద మనం పెట్టుకుని పాస్టర్ గారితో సంఘం అంతా వెళ్ళిన ఆగండి తవ్వుతుంది. నువ్వు 3-6 తవ్వడానికి 6 వెళ్ళారు. ఎప్పుడు తెల్లవారుజామని 3-6 తవ్వడానికి 6 వెళ్ళి తెల్లవారుజాము మళ్ళీ వీళ్ళకి పవర్ అంతా దిగిపోయే వరకు తవ్వుతూనే ఉన్నారు తప్ప 3-6 తవ్వడానికి ఎంత బిల్డప్ ఇచ్చారు అడుగుతున్నాను. ఒక్కడిని కొట్టి అంత పొడవైనటువంటి 3వ కంటికి తెలియకుండా కప్పెట్టేయాడంటే మోసే ఎలా అంటాడో మీకు అర్థం గుర్తుపెట్టుకోండి. అలాంటి పవర్ఫుల్ మనిషికి నెక్స్ట్ డే మళ్ళీ గొడవ జరుగుతుంది చూశాడు. ఆ గొడవ ఏంటంటే ఇశ్రాయేల్ గొడవ పెట్టుకుంటే ఒక సామెత అన్నాడు, అరే సహోదరులు గొడవ పెట్టుకుంటే శత్రువుకు లోకువైతో మనకు గొడవలు ఏంటంటే అప్పుడు ఈ ఇశ్రాయేల్ అన్నారు, నువ్వు ఒక నాయకుడివి, నువ్వు మాకు చెప్పొచ్చు, నువ్వు నీతులు చెప్తున్నావు, మాకు విషయం తెలుసు, నీ మీద మర్డర్ కేసు ఉందని మాకు తెలుసు అన్నారు. మనుషులు ఎలాంటి చెప్తున్నా మనం ఎవరికైతే సపోర్ట్ ఇస్తామో వాళ్ళే చెప్పండి తిరగబడతారు. మనం ఎవరైతే బాగుండాలని కోరుకుంటాం వాళ్ళే మనకు వంకలు పెడతారు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళే మనల్ని కాని మాటలు అంటారు. మోసే గారిని అన్నారు. ఎవరి కోసమైతే నిలబడాలనుకున్నాడు, ఎవరి కోసమైతే ఫైట్ చేశాడు, ఆ మోసే గారి మీద తిరగబడి వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒక ఫైటర్వి, మాకు చెప్పొస్తామనగానే అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఎందుకంటే రాజుకు తెలిసిపోద్దానో గవర్నమెంట్ ఏదో చేస్తుందని భయం కదా ఆయనకి. ఎందుకంటే నన్ను ఎవడేమీ చేయలేడు, కానీ నన్ను బట్టి నా మీద ఉన్న పగతో ఇశ్రాయేల్ని బాధపడతారేమని రాజాజ్ఞకు భయపడక ఐగుప్తిని విడిచి మిద్యాను అరణ్యానికి వచ్చేసాడట.
బాగా వినాలి. ఎప్పుడైతే మిద్యాన్ అరణ్యానికి వచ్చాడో సరిగ్గా అరణ్యానికి వచ్చేసరికి ఆ అరణ్యంలో గొర్రెలు మేపుతున్న 5-6 ఆడపిల్లలు కనబడ్డారట. సరిగ్గా ఆడపిల్లలందరూ బావి దగ్గర తెచ్చి ఆ బావి దగ్గర గొర్రెల మందకి నీళ్లు పెడుతుంటే ఆ గొర్రెలు మేపుతున్న ఆడపిల్లల్ని ఆ రోజుల్లో ఏడిపించే గాలేతవులు ఆ రోజుల్లోనే ఉన్నారంట. యూటీజింగ్ ఇప్పుడు పుట్టలేదు చెప్పండి, 3000 సంవత్సరాల క్రితం నుంచే చెప్పండి ర్యాగింగ్ ఉందంట. ఆ రోజు పుట్టి ఆ ఆడపిల్లని ఏడిపిస్తుంటే సరిగ్గా సీన్లోకి వెళ్ళాడు ఎవరు? మోసే గారు. ఫటాఫట 2 తగిలించి ఆ గాలిదవులు ఎవరైతే గట్టి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కనబడారంటే బావిలో హెత్తనని ఉంటాడు. ఆ రోజు మొత్తం మీద అక్కడి నుంచి పారిపోయారు, మళ్ళీ కనబడలేదు. ఆ ఫైట్ సీన్లో ఆయన వైపు ఒక ఆవిడ చూసింది. చెప్పండి, ఆ ఫైట్ పడిపోయిందని అంటలేదు కానీ మామూలు చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. ఆ ఫైట్ సీన్లో ఆవిడ చూసింది. ఆ ఫైట్ సీన్లో చూసి, సార్ మీరు మాకు ఇంత హెల్ప్ చేశారు, మీరు వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, మా ఇంటికి లంచ్కి వస్తారా అని అడిగింది. వెంటనే లంచ్కి వెళ్ళాడు. ఆ పిలిచిన ఆవిడ పేరు సిప్పోరా, కాబోయే భార్య. ఎవరు? యోసేపు. చూడ్డానికి కుర్రాడు బాగున్నాడు, లాంగ్వేజ్ పాస్ లాంగ్వేజ్ ఉంది, అంత బాగుంది, అంత బాగానే ఉన్నాడు. పైనుంచి కింద చేసి ముద్ద దిగే లోపు బంధం అడిగేశారు. బంధం ఏంటంటే మా పిల్లల్ని చేసుకుంటాం అని అడిగారు. ఆ పిల్ల ఎవరు? సిప్పోరా. మనోడు కూడా ఇంక వెళ్ళే ఐడియా ఏమీ లేదు, ఐగుప్తికి వెళ్ళడం, ఇంకా ఆధార్ కార్డు కూడా లేదు, వెళ్ళడు. ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు, ఇంకేం చేద్దాం, చూడడానికి కూడా ఇప్పుడు బాగానే ఉంది కళ్ళు వేసుకుని. ఎవరో సిప్పోరా. చూసి ఇంక వెంటనే ఓకే చెప్పేశాడు. ఆ టక పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన 2 పిల్లలు పుట్టేశారు. 2 పిల్లలు పుట్టిన కంగ్రాచులేషన్ చెప్పేశారు, అయిపోయింది. ఆ తర్వాత ఈయన ఎంత మంచి అల్లుడు అంటే, మామ నీకు విషయం చెప్పాలి, ఇత్రో నీకు విషయం చెప్పాలి, ఈ మిద్యాను అరణ్యంలో ఇప్పటివరకు నేను రాకముందు వరకు నీ ఆడపిల్లలు నీ గొర్రెలు మేపుతున్నారు. ఇప్పుడు నేను మగపిల్లవాడిగా నీ ఇంటికి కొడుకు మాదిరి వచ్చాను కనుక నేను తిని కూర్చునే అల్లుడిని కాదు, నేను తిని కూర్చునే రకం కాదు, నేను ఏదో ఒక పని చేయాలి. పని చేయకుండా గుప్పెడు మెతుకులు నేను తినగనక ఈ రోజు నుంచి నీ గొర్రెల మందల్ని నేను మేపుతాను. ఇంట్లో ఆడపిల్లలు ఉండమను, ఆడపిల్లలు బయటికి వెళితే మగపిల్లలు మనం ఇంట్లో కూర్చుని తినడం ఇది సబబు కాదు, నేను మందలను మేపుతాను, వీళ్ళని ఇంట్లో ఉండమని చెప్పాడు. మగపిల్లగాడికి ఉండాల్సిన గుణమేంటి చెప్పిన, ఆడపిల్లని ఇంట్లో పెట్టి రాణిలా పెంచాలి. కానీ చాలామంది గాలిగలు ఉన్నారు, ఇలా భార్యలను కోవిడ్ పంపించి బుల్లెట్ వేసి తిరుగుతాడంటే ఇక్కడ నడుతున్నాను. పోనీ పంపితే నీకున్న కష్టానికి కాదంటలేదు, ఒకవేళ నీకున్న కష్టానికి పంపో, నువ్వు ఇళ్ళలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏదో పని చేయాలిగా. ఆవిడ పంపుతుంటే ఎక్కడ ఏం చేస్తారు చెప్పండి, లింగి కట్టుకుని బుల్లెట్ వేసి తిరుగుతాడండి. ఆటోలు ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలండి 1 ఇయర్లోనే. నేను అడుగుతున్నాను, ఆవిడ వెళ్ళి అక్కడ కష్టపడుతాను, నీకు పని ఏంటి? చాలామంది ఆడవాళ్ళ కష్టం మీద బతికేసే సిగ్గులేని మొగోళ్ళు లేరు, ఉన్నారు లేదా? కొంతమంది మొగోళ్ళు సీరియస్గా వార్నింగ్ సరే ఇలా మీ బావుని 10,000 ఇమ్మా అంటారు. మీ బావుని 1,00,000 ఇవ్వండి. అడిగినప్పుడల్లా 10,000, అడిగినప్పుడల్లా 1,00,000 ఇవ్వడానికి మీ మాంగారు ఏమైనా బిల్లిగేట్స్ అనుకుంటున్నావా? అడిగినప్పుడల్లా 10,00,000 ఇస్తే నీకెందుకు చేస్తాడు? గాలుడికి ఇంకా మంచి సంబంధం చేద్దుడు. ఆయన ఇవ్వలేడు, నీకన్నా పేదోడు కనుక. అయినా ఆడపిల్లల ఇంట్లో నుంచి మగపిల్లలు తెచ్చుకుని బతకడం సిగ్గు అనిపించట్లేదు. మళ్ళీ అడుగుతున్నాను నేను, మా మాంగారు నాకు బండి కొనడం ఏంటి? అడుగుతున్నాను, సిరాకు కనిపించట్లేదండి. ఆయన నాకు బండి కొంటే ఆయన బండి మీద నేను తిన్నాను, నేను బండి కొనాలి, నా బండి మా ఆవిడ ఎక్కాలి, అంతేగాని వాళ్ళ బండి కొంటే మీద తిరగడం ఏంటి? వాళ్ళ వస్తువులు ఇస్తే నేను వేసుకోవడం ఏంటి? వాళ్ళ డబ్బులు ఇస్తే వాళ్ళు నా సొక్క కొనడం ఏంటి? ఇలాంటి కమిట్మెంట్ ఎవరికి ఉందో తెలుసా? మోసేకు. నేను తిని కూర్చునే రకం కాదు, నీ కంపెనీ ఈ రోజు నుంచి నేను మెయింటైన్ చేస్తాను, నీ కంపెనీ నేను మెయింటైన్ చేస్తాను. ఆ కంపెనీ పేరేంటి చెప్పనా? గొర్రెల కంపెనీ. ఏ కంపెనీ? ఆ రోజుల్లో కంపెనీలు అవే. ఆ రోజుల్లో ఆస్తులు ఏంటి చెప్పండి? పశు సంపదే ఆస్తులు. ఆ రోజు టేకప్ చేశాడు. సుమారు 40 సంవత్సరాలు ఆ కంపెనీని రన్ చేశాడు. కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళింది, సరిగ్గా అంత బాగుంది. సొంత కంపెనీ మామయ్య గారిది, మొత్తం ఎజెండా అంతా ఈయన చేతుల్లో ఉంది. సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు. సరిగ్గా ఇంటికి వచ్చే సమయానికి సిప్పోరు అక్కడ ఎదురవుద్ది, హాయ్ అంటది, వస్తున్నాను అంటాడు. అక్కడి నుంచి అలా 2 పిల్లలు మగపిల్ల డాడీ అంటారు, ఆగంటారు అంటాడు, అలా వచ్చాడు అంటాడు. ఇలా వస్తారు, ఇలా హగ్గిస్తాడు, ఆవిడకు ముద్దిస్తాడు, ముద్ద వండుతుంది, సగంగా తింటాడు. లైఫ్ సెటిల్ అయిపోయింది లేదు చెప్పండి. ఒక మగపిల్లోడికి కావాల్సిన మంచి జీవితం ఏంటి చెప్పండి? అందమైన భార్య, ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, అందమైన ఇల్లు, టయానికి ఇంటికి వచ్చి ఉద్యోగం. ఎంతకన్నా ఇంకేమైనా కావాలా మగవాడికి? ఒక ఫ్యామిలీ మ్యాన్కి కావాల్సింది ఇదేగా. ఇలాంటివన్నీ పుష్కలంగా దొరికాయి ఎవరికి చెప్పండి? మోసే. అందమైన భార్య ఉంది, ఆరోగ్యంతో అందమైన పిల్లలు ఉన్నారు, అందమైన ఇల్లు ఉంది, అందమైన ఉద్యోగం ఉంది, టైంకి ఇంటికి వస్తున్నారు. ఇదంతా ఆయన జీవితంలో నడిచిపోతుంటే దేవుడు సరిగ్గా టైంలో ప్రత్యక్షమై, మోసెస్ నీకు విషయం చెప్పాలని. మోసే నీకు విషయం చెప్పాలి, ఇదిగో నువ్వు ఉండాల్సింది ఫ్యామిలీ మ్యాన్గా కాదు, నీ ఫ్యామిలీని వదిలేమని నేను చెప్పట్లేదు, నువ్వు ఉండాల్సింది ఫ్యామిలీ మ్యాన్గా కాదు, ఐగుప్తి గవర్నమెంట్ ఎదిరించడానికి రావాల్సిన వారియర్ నువ్వు, బయటికి రా అన్నాడు.
నువ్వు రా, నువ్వు యుద్ధ వీరుడిగా నిలబడి ఐగుప్తిని ఎదిరించాలి. ఐగుప్తిలో నలిగిపోతున్న ఆ ప్రజలను విడిపించడానికి ఐగుప్తిలో వింతలు జరిగించి యెహోవానైన నా నామ ఘనతని ఆకాశం అంత ఎత్తులో చూపించిన నువ్వు బయటికి రావయ్య అంటే రానన్నాడు. ఎవరు? ఎందుకు వస్తాడు? బాగుంది ఇక్కడ. వస్తాడా? 40 ఏళ్ళు ఎందుకు వస్తాడు? అందమైన భార్య ఉంది, అందమైన పిల్లలు ఉన్నారు. రానన్నాడు. రాకుండా ఉండడానికి ఎన్నో వంకలు చెప్పాడు. అందులో వంక, నేను ఈ మధ్య సరిగా మాట్లాడలేకపోతాను, నత్తి వచ్చింది అన్నాడు. నిజంగానే వచ్చింది ఆయనకి. ఎందుకంటే 40 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులు ఉన్నప్పుడు బాగా చదువుకున్నాడు, సకల శాస్త్రాలు తెలుసు. ఇప్పుడు అంత చదువంతా తెచ్చి గొర్రెల వెనకాల తిరుగుతూ ఇప్పుడు ఆ చదువంతా, ఆ ఫ్లో అంతా ఏమైంది చెప్పండి? పోయింది. ఖచ్చితంగా పోతుంటే పోయింది. ఆ చదువు యొక్క ఆ భాష విధానం సరళత పోయింది. ఆ పోయిన తర్వాత నేను రాలేను ప్రభువా, నాకు నత్తి వచ్చింది, నేను సరిగ్గా మాట్లాడలేకపోతాను. దేవుడు అన్నాడు, నత్తోడినైనా గట్టోడినైనా, మాట ఉన్నవాడినైనా మాటలున్నైనా, ఎర్రివాడినైనా ఎవడినైనా పుట్టించేది ఎవరు? వాడుకునేది నేను, పిలిచేది నేను. నోరు మూసుకుని రా మోసేస్ అంటే మొత్తం మీద ఆర్గ్యుమెంట్కి ఒప్పుకొని తల దించి వస్తున్నాను ప్రభు అంటే వెళ్ళే ముందు మీ అన్నయ్యని కూడా తీసుకుని వెళ్ళంటే ఆ ఇద్దరు కలిపి వచ్చిన సందర్భమే చెప్పండి ముఖ్యాంశాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయం. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడి నుంచి వచ్చారు, వచ్చి నిలబడ్డారు. ఆ నిలబడిన వైనమే నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఏం జరుగుతుంది ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. మొదటి వచనం. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మోసే అహరోనులతో ఐగుప్తిలో ఉండగా యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వసమ్మతో ఈ నెల 10వ నాడు అంటే 10వ తారీఖున తమ కుటుంబముల లెక్క చొప్పున గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోవాలి. బాగా వినండి, నెలలో ఇది మీకు మొదటి నెల. ఈ మొదటి నెల 10వ తారీఖున గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న 10వ తారీఖు తెచ్చుకున్న ఆ మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ 14వ తారీఖు సాయంకాలం మందు దాన్ని బలేయాలి. లైవ్ వెళ్తుంది కానీ కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. 10, 14 ఈ నెంబర్స్లో నుంచి కాపీ కొట్టబడిన పండగలే కొన్ని ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఇది మన పండగ అని మళ్ళీ మీరు భోగమంట వేసేకండి. సిస్టమ్ మారింది, గుర్తుపెట్టుకోండి. అంటే వీటి మూలాలు ఎక్కడ అంటే ఇదిగో 10వ తారీఖు దశ నెక్స్ట్ వస్తుంది దశ. ఈ దశ ఏదైతే ఉందో ఈ 14వ తారీఖు ఈ పండుగలు పస్కాకి మూలాలకు సంబంధించిన అవును, కానీ తర్వాత మారిపోయినాయి. బయటకు వచ్చినప్పుడు రిలీజియన్ వేజ్ మారిపోయింది. 10వ తారీఖుని ఇప్పుడు మొదటి నెల 10వ తారీఖు. ఇప్పుడు చెప్పండి, మొదటి నెల అంటే ఏ నెల చెప్పాలి? క్యాలెండర్లో మొదటి నెల ఏంటి? 2వ తారీఖు. క్యాలెండర్లో మొదటి నెల ఏంటి? 3వ తారీఖు. క్యాలెండర్లో మొదటి నెల ఏంటి? మీ బొంద. మన క్యాలెండర్లో జనవరి. వీళ్ళ క్యాలెండర్లో జనవరి ఎందుకు ఉంటుంది? మన క్యాలెండర్ వేరు చెప్పండి, వీళ్ళ క్యాలెండర్ వేరు. ఎందుకు మన క్యాలెండర్ వేరు, వీళ్ళ క్యాలెండర్ ఎందుకు వేరొద్దంటే బైబిల్లో ఉన్న ఇశ్రాయేలుకి అస్తమయము ఉదయము కలగ ఒక దినం. అంటే సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ డే అస్తమయం ఉదయము కలిగితే ఒక దినం వాళ్ళకి కదా. అస్తమయము ఉదయము కలిగితే ఒక దినం. అంటే ఇప్పుడు మనకి ఎలాగా చెప్పాలి? వాళ్ళకి అస్తమయం ఉదయం కలిగి ఒక దినం, మరి మనకి అంటే రివర్స్. ఉదయం అస్తమయం కలిగితే మన అన్ని రివర్స్ అని ఉల్టా. బాగుందండి. వాళ్ళకి అస్తమయం ఉదయం కలిగి కనుక ఒక దినం అంటే మనకు ఉదయం అస్తమయం కలిగితే ఒక దినం అంట. నీకు చెప్పారు అలాగని మనకి ఎలా అంటే మీకు అర్థమవుతుంది. బండకు సూత్రం చెప్తున్నానండి. మన పోటుగాళ్ళు ఈ మధ్య ఈడు ప్రపంచంలో మన ఊరిలో పుట్టినందుకు ఈడు దేశాన్ని ఉద్ధరించే పెద్ద పోటుగాడని, ఈ పోటుగాడు సరిగ్గా సెంటర్లో బండి ఆపి ఈడు పుట్టినందుకు ఈడు బైక్ సైలెన్సర్ ఇప్పేసి బర్ర నడిపించి ఈడు పడుకోకుండా ఇంకెవరిని పడుకోనీయకుండా ఈ గాలిదందరూ బ్యాచ్ అంత అయ్యి ఆ ఈదులో ఒక బైక్ ఎట్టి ఆ బైక్ మీద ఒక కేక్ ఎట్టి సరిగ్గా ఎన్ని గంటలు కట్ చేస్తారు చెప్పండి? ఎందుకు? మరి ఈరుడు పుట్టాడు కదా మన ఊరిలో. అందుకే ఈరుడు ఏం చేస్తాడంటే ఇంకెవరు నిద్రకండి, నేను పుట్టాను సూర్యుడు వీరుడిని అలెగ్జాండర్ తర్వాత నేనే అని ఈడు ఇక్కడ పుట్టి సరిగ్గా బండి అక్కడ ఎడతాడు. ఆ బండి అక్కడ పెట్టి సరిగ్గా కేక్ కట్ చేస్తాడు. ఎన్ని గంటలు కట్ చేస్తారు చెప్పండి? 12 తర్వాత కట్ చేస్తారు. ఎందుకు అడుగుతున్నాను? 12 గంటలకు ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు కట్ చేస్తారంటే వాళ్ళకి తెలియదు. కట్ చేసినప్పుడు కూడా తెలియదు అనుకోండి. ఎందుకు కట్ చేస్తారంటే మనకి డే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? రాత్రి 12 తర్వాత. ఇప్పుడు గమనించండి, మనకు రోజు రాత్రి 12 తర్వాత స్టార్ట్ అయితే ఇశ్రాయేలుకి చెప్పండి సాయంత్రం 6 గంటలు. అందుకే మన డే మిడ్నైట్ నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళకి ఈవినింగ్ 6 PM నుంచి స్టార్ట్ అయింది కనుక మన క్యాలెండర్ వేరు చెప్పండి.
రోజు కాలం మారిపోయింది కనుక వాళ్ళ క్యాలెండర్ వేరు. వాళ్ళ నేసాను అబీబు కొన్ని నెలలు ఉంటాయి, వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 10వ తారీఖు 10వ తారీఖుని తెచ్చుకుని 14వ తారీఖు సాయంకాలం మందు కుటుంబాలన్నీ కూడుకొని ఆ గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ చంపి ఆ రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డు కమ్మికి పూసి ఆ రక్తం వెనకాల దాక్కుని ఆ గొర్రె పిల్ల శరీరాన్ని తినాలి. తినకపోతే ఏమవుద్ది? ఎందుకు మేము కోటాలు పెట్టుకోవాలి, ఎందుకు మేము కుటుంబాలుగా కూడుకోవాలి, ఎందుకు మేము గొర్రె పిల్లని తెచ్చుకోవాలి, ఎందుకు తెచ్చుకోవాలి ప్రభు ఇదంతా అంటే దేవుడు అన్నాడట, చంపేపోతాను ఈ రాత్రి అన్నాడంట. బాగా వినాలి, సిద్ధపాటు సభ నెట్టంగా రాత్రికి రాత్రి ఏం చేయబోతున్నావంటే దేవుడు అన్నాడట, ఐగుప్తీయులు ఉన్న ప్రతి తొలి సంతానాన్నే కాదు నేను చంపబోయేది, మరే ఇశ్రాయేలీయులు ఉన్న మీ సంతానాన్ని కూడా నేను చంపేయడానికి సిద్ధమయ్యాను. కానీ నీ సంతానాన్ని నేను ఎందుకు చంపట్లేదంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులకి మాట ఇచ్చాను కనుక, పైగా మీ దేవుడైన యెహోవాని నేను చెప్పుకున్నాను కనుక నా నామ ఘనతకి అవమానం రాకూడదని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన మాటకి మాట తప్పేవాడిని కాకూడదని మీరు నీచమైన కార్యాలు చేసినా మిమ్మల్ని చంపకుండా వదిలేయాలంటే మీకున్న ఒకే ఒక్క రాయితీ చెప్పండి, గొర్రెపిల్లని తెచ్చుకోండి అన్నాడు. ఏంటట? గొర్రెపిల్లని తెచ్చుకోండి. మీరు గొర్రెపిల్లని తెచ్చి ఆ రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డు కమ్మికి పూయండి. ఆ రక్తం వెనకాల కుటుంబాలు కూడుకోండి, ఓ కూటం పెట్టుకోండి. ఆ కూటంలో పస్కా పాట పాడండి. ఆ పాటలు పాడుతూ ఆ గొర్రెపిల్ల శరీరాన్ని తినండి. తినకపోతే ఏమవుతుంది ప్రభు అంటే శవాలు లేస్తాయి అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు చంపేస్తావు? ఎందుకు ఐగుప్తి తొలి సంతానాన్ని ఎందుకు చంపేస్తావు? మా తొలి సంతానాన్ని ఎందుకు చంపేస్తున్నావంటే, మిమ్మల్ని పట్టి పీడుస్తున్న ఒక దరిద్రం చీకటి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ చీకటిని అలవాట్లని మీరు నమ్ముతున్నారు కనుక మిమ్మల్ని ఆ చీకటిని తొంగలో తొక్కబోతున్నాను ఈ రాత్రి అన్నాడు. ఇంతకీ ఏంటది, ఏది ఇదంతా ఇంత భయానకంగా ఈ యొక్క సందర్భం రికార్డ్ చేయబడిందో మీకు తెలియాలంటే 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి, జాగ్రత్తగా త్వరగా ముగిద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తీ దేశమందు సంచరించి ఐగుప్తీ దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతానం అంతయు హతము చేసి ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీర్చాడు. బాగా వినండి, ఎందుకు ఐగుప్తీయులు ఉన్న తొలి సంతానం చెప్తామంటే దేవతలను మొక్కుతున్నారు కనుక. రెండవది, ఇశ్రాయేలు అయిన వారిని మమ్మల్ని ఎందుకు చంపుతామంటే మీరు ఆ నీచమైన హేయ కృత్యములైన అవే ఆరాధనలు మీరు చేస్తున్నారు కనుక. అంటే ఈ రాత్రికి ఏం చేయబోతున్నా ప్రభు అంటే 10వ తారీఖు నుంచి మీరు స్టార్ట్ చేయండి, 14వ తారీఖు సాయంకాలం మందు బలేయండి. ఈ రాత్రి ఏం జరగబోతుందంటే నేను దేశం మీద సంచరించబోతున్నాను. ఈ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇదే మాట ఐగుప్తిలో మనం ఉన్నప్పుడు చదువుకుని వినుంటే ఆ రోజు రాత్రి నిద్రపోతే ఒట్టు మనం. ఎందుకు చెప్పనా, ఇదే రాత్రికి సభ అయిపోయిన తర్వాత ఈ ఊరి మీద దేవుడు సంచరిస్తున్నాడు అంటే మీకు ఎలా ఉంది? టెన్షన్ అయిపోద్ది. దేవుడు సంచరించడమే కాదు, దేవుడితో పాటు మరణదూత కూడా సంచరిస్తుందంటే ఎలా ఉంది? రాత్రికి మరణదూత ఊరి మీదకి వస్తుందంటే ఎలా ఉంది? బెంబేలెత్తిపోయిందండి ఇజ్రాయేల్, బెంబేలెత్తిపోయింది. ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ఎందుకు వస్తున్నావు ప్రభు అంటే ఈ దేవతలకి తీర్పు అంటే ఇలా అబద్ధాలు ఆడి వ్యభిచారాలు చేసి దొంగతనాలు చేసి ఒకరినొకడు ఇలా మీరు చంపుకోవడానికి కారణం ఏంటి చెప్పినా, మీకు దైవ భయం లేదు. మీకు ఇలా దైవ భయం లేకుండా అంటే దేవుని భయం లేకుండా మిమ్మల్ని ఇలా తయారు చేసినవి ఏంటో తెలుసా? ఈ దేవతలు నమ్ముకున్న వాడికి భయం ఉండదంటే ఉండదు. ఎందుకు కూడా చెప్పనా, బాగా వినండి. ఐగుప్తీ దేవతలు నమ్మిన వారికి వీళ్ళకి ఎందుకు భయాలు లేవంటే అక్కడున్న దేవుడే గుడుంబా తాగతాడు. దేవుడే గుడుంబా తాగితే, దేవుడే గంజాయి తాగితే, దేవుడే గుడుంబా తాగితే భక్తుడు ఏం చేస్తాడు చెప్పండి? గుడుంబా గంజాయి కలిపి తాగడా? నేను చెప్తున్నాను, నైతికత విలువలు మనం నమ్మే దేవుడికి లేనప్పుడు, విలువలు లేని దేవుడిని మనం నమ్మాం గనక చెప్పండి, నమ్ముతున్నవాడి జీవితంలో కూడా ఏమన్నా చెప్పండి, విలువలు ఉంటావు. వీడెందుకు తాగుతున్నాడు? ఈ నమ్మిన దేవుడు తాగుతాడు.
భూతులు మాట్లాడతారు, రకరకాల నృత్యాలు చేస్తారు. అరే భంగిములు ఆడ మగ కాని ఇజ్రాయెల్ని తీసుకొచ్చి భయంకరమైన మేళాలు పెట్టి ఇలాంటివి ఐగుప్తు నుంచి ఈరోజు వరకు ఈ సంస్కృతి ఇలా వెలసెలుతుందంటే బాగానండి, ఇవన్నీ ఎంత భయం లేకుండా ఎందుకు చేస్తారంటే కారణం ఒకటే, ఆ దేవతలకు విలువలు లేవు కనుక. మీకు డౌట్ రావాలి, ఎందుకు ఏం దేవతలు ఉన్నాయి అక్కడంటే, ఏం దేవతలు ఉన్నాయంటే అక్కడ భయంకరమైన దేవతల బొమ్మలు ఉన్నాయంట. ఎక్కడ? ఐగుప్తిలో. ఈ రాత్రికి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీరుస్తాను. ప్రశ్న, ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అన్నాడంటే దేవతలు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయా? ప్రశ్న అడుగుతున్నానండి. దేవతలు ఉన్నట్ట లేనంటే ఒకవేళ ఉంటే దేవుడు మరో మాట అన్నాడు, ఆకాశం మంది కానీ భూమి కింద కానీ భూమి కింద నేల అన్నది కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడని అన్నాడా లేదా? నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఈ దేవుడే, నేను తప్ప వేరొక దేవుడు కానీ దేవత కానీ శక్తి కానీ లేదు, నేను తప్ప ఏ దేవుడికి మొక్కొద్దన్న ఈ దేవుడు ఐగుప్తులు ఏమంటున్నాడంటే ఈ దేవతలకు తీర్పు తీరుస్తా అన్నాడు. ఇప్పుడు బాగా వినండి, ఈ మాట రైటా ఆ మాట రైటా? నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా? ఇవి కూడా ఉన్నాయని నిర్గమకాండంలో రాస్తున్న ఈ మాట రైటా? చెప్పాలి. అది రైట్ అయితే ఇది తప్పు అవ్వాలి, ఇది రైట్ అయితే అది తప్పు అవ్వాలి. ఒక మాట రైట్ ఒక మాట తప్పు అయితే రెండు మాటలు మాట్లాడే బైబిల్ని నమ్మొచ్చా? పూటకో మాట, గంటకొక మాట, ఏడాదికి ఒక మాట మాట్లాడే ఆడనే నమ్ముతామా? అరే పూటకో మాట మాట్లాడదామని మాట మార్చేసే మనుషుల మీద నమ్మకం ఉంటుంది మనకి? మాట మార్చే మనుషుల్ని మనం నమ్మలేనప్పుడు మాటలు మార్చే బైబిల్ నమ్మొచ్చా? రెండు మాటలు మాట్లాడే దేవుడు మాట నమ్మొచ్చా? దేవుడు మారడు, నిన్న నేడు నిరంతరము. చెప్పండి అంటే ఏంటి? ఆది కాండంలో ఒక మాట, నిర్గమకాండంలో ఒక మాట, ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక ఎప్పుడు ఒకే మాట చెప్తాడు. ఆదాము దగ్గర ఎంత సీరియస్గా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో కూడా అంతే సీరియస్గా ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు నేను తప్పు చేసిన అంతే చెప్పండి సీరియస్గా ఉంటాడు. ఆయన మారిపోయాడు అంటారు. చాలామంది ఏమంటారంటే పాత నిబంధనలో దేవుడు కోపం ఎక్కువ, క్రొత్త నిబంధనలు అంట. చెప్పండి, తినంగా చదవరు బైబిల్. పాత నిబంధనలో కోపం ఎక్కువే, క్రొత్త నిబంధనలో మారిపోయాడంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వర్తిస్తుందా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండడం వర్తిస్తుందా? పాత నిబంధనలో ఎంత కోపపడతాడో క్రొత్త నిబంధనలు కూడా అంతే కోపపడతాడు. కాకపోతే ఆ కోపం నీ మీద చూపించలేదు, తన కుమారుడి మీద చూపించాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆది కాండంలో అన్నవాడైనా, నిర్గమకాండంలో అన్నా, యెషయాలో అన్నా ఆయన తప్ప వేరొక దేవుళ్ళ అన్న ఆ మాట రైటే. చెప్పండి, ఈ మాట రైట్. అంటే ఇప్పుడు ప్రశ్న, ఎందుకు దేవుడు కాకుండా మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారంటే దేవుళ్ళు ఉన్నారని కదా దాని అర్థం. బాగా వినాలి, దేవుళ్ళుగా ఉన్నారు. ఇక అర్థమైతే చాలు. ఇంకా దేవుళ్ళు ఉన్నారని కాదు, దేవుళ్ళుగా, దేవతలుగా, విలవేల్పులుగా, కొన్ని శక్తులుగా కొన్ని ఉన్నాయి. ఉన్నాయంటే అవి దేవుళ్ళు కాదు. దేవుళ్ళుగా ఉన్నాయంటే దేవుళ్ళుగా చెప్పుకుంటున్నారు, దేవుళ్ళు కాదు. ఎలా? ఐగుప్తులో దేవతలు మీరు చూడండి, గూగుల్ని అడుగుతారో ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది. వాట్సాప్లో ఒకటి బ్లూ ఎలా తిరుగుతుంది చూసారా? అదేదో పని పాట లేక తిరుగుతుంది అనుకోకండి. వాట్సాప్లో బ్లూ ఏంటంటే ఏ టెక్నాలజీ అని మీరు అందులో టైప్ చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని స్టూడెంట్స్ మీకు పక్కా 99% పక్క ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంది. అందులో కొట్టండి ఐగుప్తి దేవుళ్ళు అంటే ఈజిప్ట్ గాడ్స్ అని కొట్టండి, ఎన్ని బొమ్మలు వస్తాయో. ఎలా ఉంటాయో చెప్పినా నేను డీటెయిల్గా చెప్పలేను, కొన్ని లైవ్ వెళ్తుంది ఎందుకంటే కొన్ని ఇక్కడ మ్యాచ్ అవుతాయి. అక్కడ దేవుడు ఎలా ఉంటాడంటే సగమేమో జంతువు, సగమేమో మనిషి, సగమేమో ఎద్దు, సగమేమో మనిషి, ఇలాంటి ఆకారాలతో అక్కడ కూర్చొని పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని ఆ ముందు పెద్ద ముగ్గులు వేసుకుని ఆ పూజ చేస్తూ రాదేవుడా రాదేవుడా రాదేవుడు అంటే దేవుడు రాడు. చెప్పండి, ఆడొస్తాడు. ఎవరు చెప్పండి, మీకు అర్థం అవ్వాలి. అంటే రాదేవుడా రాదేవుడు అని ఒక ఆకారాన్ని పెడితే ఆకారంలోనికి ఐగుప్తిలోకి ఎవరు వచ్చారు చెప్పండి? దేవుడు కాదు. చెప్పండి, దయ్యాలు వచ్చాయి. దేవుళ్ళుగా పిలపటంటే వీడి పేరుకి దేవుడు కాదు, దేవుడుగా. వీడికి ఎప్పుడు దేవుడు అయిపోవాలని బుద్ధండి. ఎవరికి? ఆది కాండంలో ఆదామవ్వల దగ్గరికి వచ్చి ఆదామవ్వలతో చెప్పిన చెడ్డ మాట ఏంటో తెలుసా? మీరు ఆ పండు తింటే ఏమైపోతారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీడికి ఎంతసేపు ఏమైపోవాలి చెప్పండి? దేవుళ్ళు అయిపోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు నా పాదాలకి మొక్కు, ఇదంతా నీకు ఇస్తానన్నాడంటే దేవుణ్ణే వీడు మొక్కమంటున్నాడంటే వీడికి ఏమందుకోవాలని ఆశ చెప్పండి?
దేవుళ్ళ ఆరాధన అందుకోవాలని ఆశ వీడికి. అందుకే చూడండి, వీడికి దేవుడి పిచ్చి, దేవుడైపోవాలని పిచ్చి. ఆ పిచ్చిలో జనాల్ని దైవాలుగా కొలువు తీరాడు. ఎక్కడంటే ఎక్కడ దేవుడు అంటారో, ఎక్కడ పూజిస్తారో, ఎక్కడ ఆరతలు పెడతారో, ఎక్కడ ఆకారాలు పెడతారో, ఆ ఆకారాలకి ఎవరు వస్తారు చెప్పండి? వీడు వస్తాడు. ఇప్పుడు డౌట్, ఇప్పుడు ఆడు నిజంగా ఆకారం వెనకాలకు వచ్చాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టికల్గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆడు వచ్చాడు లేదో ఎలా చేస్తే చెప్పినా, నిజంగా అక్కడ దేవుడే ఉంటే, నిజంగా అక్కడ దేవుడు ఉంటే నిజమైన దేవుడి దగ్గర ఏముంటాయి? విలువలు ఉంటాయి. నిజం కాని అబద్ధాల దయ్యాల దగ్గర ఏముంటాయి? విలువలు ఉండవు. ఎలా విలువలు ఉండవు బాగా వినండి. సారా తాగేస్తారు, బట్టలు ఇప్పేస్తారు, భయంకరమైన నృత్యాలు చేస్తారు, నరుక్కుంటారు, జంతువుల రక్తాన్ని కారుస్తారు, భయంకరమైన నృత్యాలు చేస్తారు, డబల్ మీనింగ్ డైలాగులు, నీచమైన మాటలు, ఇవన్నీ చేస్తున్నారంటే ఆ ఆకారం ముందు, ఆ ఆకారంలో దేవుడు ఉన్నట్ట చెప్పండి, మీకు అర్థం అవ్వాలి. ఏదో ఆత్మ ఉన్నట్ట. ఐగుప్తిలో జరుగుతున్న భయంకరమైన నీచమైన ఏ కృత్యములన్నీ ఇంత భయం లేకుండా ఎలా చేస్తున్నారంటే అక్కడ దేవుడు లేడు చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడికే వచ్చి ఇదే డయాస్ మీద ఒక సినిమా పాట పాడగలడా? ఇక్కడికే వచ్చి ఎవడైనా ఒక డబల్ మీనింగ్ మాట మాట్లాడగలడా? మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేదు చెప్పినా, ఇక్కడున్న దేవుడు పరిశుద్ధ దేవుడు కనుక అలాంటి పాటలు చెల్లవు, అలాంటి మాటలు వర్తించవు, అలాంటి మాటలకు ఇక్కడ అవకాశం లేదు. ఈ విలువలున్న దేవుడు అంటే ఆయన ప్రజెన్స్ ఇక్కడ ఉంది కనుక బూతులకు అవకాశం లేదు. మరి అక్కడంత ధైర్యంగా పాడుతున్నారు, అలా ఎలా పాడగలుగుతున్నారంటే అక్కడ ఉన్నది దేవుడు కాదు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తీయులు అబద్ధాలకు భయం లేదు, ఐగుప్తీయులు హత్యలకు భయం లేదు, ఐగుప్తీయులు భయంకరమైన నేరాలకు భయం లేదు, వ్యభిచారానికి భయం లేదు. ఎందుకు భయం లేదంటే దేవుడు భయం లేదు అక్కడ. ఏ భయం లేదు? సొసైటీకి ఎప్పుడైతే దేవుడు భయం ఉండదో చేసే పనుల్లో కూడా ఏముండదు చెప్పండి, భయం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తి బాగుపడాలన్నా, ఇశ్రాయేలు జాతి బాగుపడాలన్నా వీళ్ళందరినీ పాడు చేసావన్నా ఏ దురాత్మలు, ఆ దురాత్మల సంగతి రాత్రికి తేలిస్తే కానీ చెప్పండి మీరు బాగుపడ్డన్నాడు దేవుడు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు సారా అని మీరు అనుకోవచ్చు. ఇదంతా మనకెందుకంటే ఇదే రిపీట్ అవ్వబోతుంది. ఇప్పుడు బాగా వినండి. అంటే బైబిల్ ఒక సూత్రం ఉంది, మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరగబోతుందంటే ఐగుప్తిలో జరిగిన చరిత్రే యేసు ప్రభు రెండవ రాకడలో జరగబోతుందంటే అవును. ఎలా? బాగా వినాలి. ఐగుప్తి దేనికి గుర్తు? ప్రసంగాలు చెప్తారు. దేనికి గుర్తు? లోకానికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. కానాను భూభాగం దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. ఇవి గుర్తులా కాదా? అంటే ఐగుప్తి లోకానికి గుర్తు, ఇశ్రాయేలు సంఘానికి గుర్తు, కానాను భూభాగం పరలోకానికి గుర్తు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు బాగానండి, రేపు జరగబోయేది ఇది అంటే ఇదే. మోసే స్థానములు ఇప్పుడు మోసే రాడు, మేఘాల మీద ఎవరు వస్తున్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు సంఘాన్ని ఎత్తకెళ్ళడానికి కాదు, సంఘాన్ని కానాను భూభాగాన్ని తీసుకెళ్ళడానికి కాదు, మరి పరమ కానానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆ రోజు ఐగుప్తి నుంచి విడిపించడానికి మోసే వచ్చాడు. ఈరోజు మనల్ని ఈ లోకమని ఐగుప్తి నుంచి విడిపించడానికి ఎవరు రాబోతున్నారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీద తన వేవేల పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావంటే, ఆ రోజు ఐగుప్తికి దయ్యాలు పట్టి ఆ ఐగుప్తి సమాజాన్ని ఎలాగైతే పాడు చేశాయో, ఇప్పుడు ప్రపంచమంతా ఐగుప్తి అనే ప్రపంచానికి దయ్యాలు పట్టాయా లేదా? పట్టినట్టు మీకు కనబడట్లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. గలతీ పత్రిక రండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుండి. ఏ కాలం అంట చెప్పాలి? ఏ కాలం అంట? ఇప్పుడు చెప్పండి, ఇది దుష్టకాలం అనడానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చెప్తాను వినండి. దుష్టకాలం అనడానికి గుర్తు ఏంటి చెప్పిన? ఆడెవడో అలా భార్యనట 150 మొక్కలు నరికాడండి. ఎన్ని మొక్కలు లెక్కెట్టుకున్నాడేమాడు? ఎన్ని మొక్కలండి? 150 మొక్కలు. మగజాతిలో మచ్చని రాసి ఎన్ని రాశారు? 150 మొక్కలు కట్టుకున్న భార్యని నరిగితే మొన్న ఒక ఆవిడ ఏం చెప్పిన, వాళ్ళ ఆయన్ని 75 మొక్కలు నరికి గోంచెంచులేడు వేసింది. ఆడేమో 150 మొక్కలు నరికి బకెట్లు వేసాడు, ఈవిడేమో 75 మొక్కలు నరికి చెప్పండి
ఇప్పుడు చెప్పండి, కట్టుకున్న వారిని, జీవిత భాగస్వామిని, కౌగిలు పంచుకున్న వారిని ఒక మేకను కోసినట్టు, కోడిని కోసినట్టు నరుగుతున్నారంటే వీళ్ళని మనుషులు అనాలా, దుష్టులు అనాలి? చెప్పండి. ఇదే కాలం. చెప్పండి, దుష్టులు పెరిగిపోయారు. ఒకప్పుడు ఊరికి ఒకడే ఇద్దరు ఉండేవారు దుష్టులు, ఇప్పుడు ఊరందరూ దుష్టులే. ఒక మాట చెప్తానండి, ఒకప్పుడు ఎక్కడో చంపుకున్నారంట అని లేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడే చంపేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో అత్యాచారాలు జరిగాయంట అని చదువుకుని ఇప్పుడు మన ఈదిలో జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో గంజాయిలు తాగుతారంట అని చెప్పుకుని ఇప్పుడు మన స్కూల్ వెనకాల కాల్చేస్తున్నారు. చేయట్లేదు? చెప్పండి, ఇవన్నీ చేస్తున్నారా లేదా? అంటే దుష్టకాలం పెరిగింది. బాగా వినండి, భర్తను చంపే భార్యలు ఎక్కువైపోయారు, భార్యను చంపే చెప్పండి. నిన్న మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టారు. పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని కూర్చోబెడితే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఫ్రెండ్స్ గిఫ్ట్ ఏం తెచ్చారు చెప్పిన? ఒకడేమో బకెట్ తెచ్చాడు, ఇంకోడేమో గోన్షన్ తెచ్చాడు. ఎందుకు? ఈ రెండు తర్వాత మీకు ఉపయోగపడతాయని. ఎందుకు? ఆ ఢిల్లీలోనే ఎక్కడ హైదరాబాద్లోనూ 150 మొక్కలు నరికేసేమాడు, బకెట్లు ఎడేసాడు. 75 మొక్కలు నరికేసేమో ఎక్కడ ఎడేసింది. అందుకే గిఫ్ట్ ఏమి ఇచ్చారంట? భయముందా? చావును కూడా జోకులు వేసుకుని వీడియోలు తీసుకుంటున్నారంటే ఇది ఏ కాలం చెప్పండి. ఇంకా మీరు చూడండి, సినిమా వాల్ పోస్టులు మీరు చూడండి. ఓ పనికి మాలినోడు ఆడు 4 తలకాయలు నరికేసి ఆడి కత్తి ఇలా నోట్లు పెట్టుకొని లింగి ఇలా పైకి ఎత్తి ఆ నరికేసినోడు ఇంకొకటి వెనకాల నరికేయడానికి పరిగెడుతుంటే అదొక స్క్రీను, ఆ స్క్రీన్ మీద ఒక డైలాగు, ఆ డైలాగ్ రాసి ఆ నెత్తురు మరకలతున్న ఆ హీరోగాడి యొక్క బొమ్మ అక్కడ వేసి మా నెదవలందరూ తలకాయలు కింద వేసుకుంటారు. ముందు వీళ్ళు నరికెత్తే బాగుందండి, ఊరు కొంచెం బరువు వదిలిపోను. నడుతున్నాను, నరికేసుకున్నది ఫోటో పెడుతున్నారంటే ఇప్పుడు ఏమి ఎక్కువ ఇష్టపడుతున్నారు? వైలెన్స్. అరే ఎందుకురా నువ్వు శ్రమని, హింసని ఎందుకు ఇష్టపడుతున్నావు? హింసించే దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నావు తెలుసా? నీకు అలాగే నరకాలని ఉంది, నీకు అలాగే రక్తాన్ని కాచాలని ఉంది, నీకు లాండ్ ఆర్డర్ భయం వేసి ఆ నరికెత్తుంటే ఆళ్ళు ఎవరిని చూసుకుంటున్నావు నువ్వు? సన్నాసిగా అందరూ ఫ్లెక్స్ పెట్టారు ఇక్కడ మనకి. నేను అడుగుతున్నాను, చేయట్లేదా? కావట్లేదు అడుగుతున్నాను. ఈ ఊరి పెద్ద రే ఇలాంటి వైలెన్స్ ఫ్లెక్స్లు ఎందుకు పెడుతున్నాను? ఊరి పెద్దలు అడుగుతారా? ఆ మూడోడు మావిడే అన్నారంట, అందుకే అలా ఉన్నాడు ఎత్తనం. నడుతున్నాను, ఇలాంటివి నడుతున్నాను. నరిగితే ఫ్యాసినేట్. అందుకు చూడండి, మంచి స్టోరీస్ ఉన్న మూవీస్ లేవు, వైలెన్స్. ఇప్పుడు నరికేయాలి, హీరో అంటే నరికేయాలి. ఒకప్పుడు హీరో అంటే చెప్పినా నైస్గా పక్కపాపడి తీసుకుని హీరో అంటే చెప్పినా కొన్ని టైటిళ్ళు అలానే పాత సినిమాలు చూడమని కాదు, కాలం మారిందని చెప్పడానికి. హీరో అంటే చెప్పినా కొడుకు దిద్దుని కాపురం, కోడలు దిద్దుని కాపురం, ఇలా టైటిల్ ఉండే అప్పుడు. ఇప్పుడు హీరో అంటే చెప్పినా హీరో గంజా ఎదవా, బ్లేడ్ బ్యాచ్గాళ్ళు, ఆ గుర్రంలాగా అదేంటది గాడిదలాగా గుర్రంలాగా మేకపోతే ఇంత గడ్డం అది వేసుకుని ఇప్పుడు హీరో అంటే చెప్పిన హీరోలు కాదు, ఇప్పుడు విలనిజం హీరోయిజం అయిపోయింది. చెప్పండి, అవలేదో చెప్పండి. అంటే లోకం ఏమి ఇష్టపడుతుంది చెప్పండి? దుష్టక్రియలు. అందుకే చూడండి, ఆడపిల్ల ఎలుతుంటే ఆడపిల్ల వెనకాల వెళ్ళి ఆ అమ్మాయిని జుట్టట్టుకునో చెయ్యట్టుకుని లాగితే అది లవ్ ప్రపోజల్ ఇప్పుడు ఈ ట్రెండ్లో కాదా? ఒకప్పుడు ఆ అమ్మాయితో మాటలంటే 70 సూపులు, 70 మాటలు, 70 గ్రీటింగ్ కార్డులు, పువ్వులు, బొకేలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు చెయ్యట్లాగేస్తున్నాడు ఈ ఏకంగా. నువ్వు నన్ను కానీ ప్రేమించకపోతే ఎలా పోతావు, నేను చూస్తా అన్నాడట. ఇదో లవ్వు. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఎలా ఇష్టపడుతున్నారంటే ఆడేమి నచ్చాడే, మాకేం నచ్చలేదు, ఆడు నీకెలా నచ్చాడంటే ఆవిడ అందంట, ఆడు బైక్ తోలుతున్నప్పుడు ఫ్రంట్ వీల్ పైకి లేపుతాడు అందంట. ఆడు చదువు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు, ఆడి క్యారెక్టర్ చూసేవాళ్ళు లేరు ఇప్పుడు. ఆడి గడ్డము గోకేసుకుని ఈ కన్నాలు పెట్టుకుంటారు చూసి, ఈ గోకేసుకుని ఇవన్నీ చూసి ఫైట్లు సీన్ చూసి ఇష్టపడ్డారండి. ఎలాగంటే ఇద్దరు పూరీలు అమ్ముకోవడం పనికిరా, ఇద్దరు మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు అన్నీ ఏమి ఇష్టపడు, వైలెన్స్ ఇష్టపడుతున్నారు. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు. మీరు చూడండి, దుస్తులు ఎక్కువైపోయారు. లేదా తిరక్కే, తప్పే, తిరక్కే, మగపిల్లలతో తిరక్కో, నేడో రేపో నీకు పెళ్లి చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఆ మగపిల్లలతో తిరక్కే, ఆ ఏదో మంచోడు కదా ఆడుతూ తిరక్కని అడిగినందుకు వాళ్ళ అమ్మ యొక్క గొంతుకి సున్ని వేసి బిగించి ఆడపిల్ల చంపేసింది. చూసారా? ఇది ఏ కాలం చెప్పండి? మనుషులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మనుషుల్లో మానవత్వం ఎందుకు కరువైపోతుంది? మనుషులుగా సాటి మనుషులు ఎందుకు చూడలేకపోతున్నారంటే మనుషుల్లో దైవప్రీతి, దైవత్వం కరువైపోయింది. చెప్పండి, దుష్టుడు లక్షణాలు ఎక్కువైపోయాయి. అందుకే ఇది దుష్టకాలం. ఒకప్పుడు ఐగుప్తిలో పెట్టిరేగిపోయిన మారణ హోమం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పండి?
ప్రపంచం అంతా జరుగుతుంది. ఫారెన్ లేదు, ఇండియన్ లేదు, అక్కడని లేదు, ఇక్కడని లేదు, రాష్ట్రం అని లేదు, వీధని లేదు, పంచాయతీ అని లేదు, మండలం అని లేదు. ప్రతి దిక్కున క్రైమ్ రేట్ పెరిగిందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఐగుప్తి బాగుపడాలంటే రాత్రికి రాత్రి దేవుడు వచ్చి ఇది ఐగుప్తిని పాడు చేసిన ఈ దయ్యాల సంగతి తెలుస్తాను దేవుడు ఎలాగైతే అన్నాడో, మళ్ళీ ఈ ప్రపంచం మంచి ప్రపంచంగా దేవుడు చూడాలి అంటే, మంచి సమాజంగా దేవుడు చూడాలంటే, ఈ సమాజాన్ని పట్టిన దయ్యాల సంగతి దేవుడు తేల్చాలా వద్దా? ఆ తేల్చడానికి నేడో రేపో మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో రాబోతున్న ఆ వ్యక్తి పేరే నజరేయుడైన యేసుడు. ఆయన ఎందుకు రాబోతాడంటే కారణం ఒకటే, ఈ ప్రపంచాన్ని బాగు చేసి ఒక నూతన యుగం ప్రారంభించడం. అంటే సంఘం ఎందుకు సిద్ధపడాలి తెలుసా? ఇక సమాజంలో ప్రేమలు పోయాయి, సమాజంలో సమాధానం పోయింది, సమాజంలో విలువలు పల్సని పొర్రగా మారిపోయాయి, రాజకీయాలు పాడయ్యాయి, విద్యా వ్యవస్థలు పాడయ్యాయి, సినిమా ఇండస్ట్రీ పాడైంది. ఎక్కడ చూడండి గురువులు, స్టూడెంట్స్, ఎక్కడ చూడండి కలుషితమైన వాతావరణం ఎక్కువైపోయింది. ఈ వాతావరణం మార్చాలి అంటే యేసు ప్రభు త్వరలోనే రావాలా వద్దా? ఇలాంటి టైంలో సంఘం ఏం చేయాలి? ఇలాంటి టైంలో సగటు విశ్వాసి ఏం చేయాలంటే, ఆ వస్తానన్నవాడి కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. వస్తానన్నవాడు ఏం చేస్తాడు? ఇదిగో ఈ సమాజం ఏం చేస్తుందో ఆ ఎఫ్ఎస్సీ పత్రిక చెప్పాడు చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ముగిద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, అధిపతిని అనుసరించి వాడు ఎవడట? ఇప్పుడు ప్రేరేపించు శక్తి. ఇప్పుడు ప్రేరేపించు శక్తి అడుగుతున్నాను. ఆడేం చేస్తాడు చెప్పండి? ప్రేరేపిస్తున్నాడు లేదా? ఇలాగ అంటాడు ఆడు లోనుండి, ఎవడు చేయట్లేదు అందరూ చేస్తున్నారు చెయ్యి అంటాడు. అదో ప్రేరణ. ఆడిని చూసి ఈడు, ఈడిని చూసి ఆడు, అందరూ తొంటరతలు ఎక్కువైపోయారు లేదా? మరో మాట చెప్తున్నాను, ఇంకో ప్రేరణ ఏంటి చెప్పినా, ఇదిగో మీ ఆయన రోజు తిడుతున్నాడా, ఇంకా పడుతున్నావే రోజు, ఆయన అంటున్నా పడుతున్నావు కదా, రా ఫ్యాన్ ఖాళీగా ఉందిరా వెళ్ళు. ఇదో ప్రేరణ. మాట్లాడితే సూసైడ్ చేసుకుంటారు ఈ మధ్య. చూసారా? నేను అంటున్నాను, భర్త అనక ఇంకేం ఏం అనకూడదా అని అడుగుతున్నాను. నేను గ్రూప్ 1లో కలెక్టర్గా రిటైర్ అయిపోయి అడుగుతున్నాను, ఎందుకండో ఏమనంటే చాలు ఈ మధ్య ఎక్కువ చేసి అడావుడి ఎక్స్ట్రీమ్ అని చెప్పిన, ఏమనంటే వెంటనే లోపల పోయి గెల్లేసుకుని లైట్లు అయిపోయి నన్ను పిలవకండి ఇంకెవరు అన్నారంట. నేను ఎవరో మేము పిలవగానే ఆడు పిలుస్తాడు. ఎవరు చెప్పండి? ఎవడైనా నేను చచ్చిపోతానని ఆడవారు కానీ మగవారు కానీ ఒంటరిగా చీకట్లోకి వెళ్ళి ఒంటరిగా ఖాళీ స్థలాల్లో, నిమ్మలపరిచే స్థలాల్లో మీరు కూర్చొని నేను చచ్చిపోతానంటే ఆడు ఏమంటాడు చెప్పిన? చచ్చిపో అంటాడు. ఆడొస్తాడు. అంటే ఒంటరిగా ఉన్న వారిని వాడు ప్రేరేపిస్తాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఇస్కరియోతు యోధ సూసైడ్ చేసుకున్నాడు. ఆడు సూసైడ్ వెనకాల ఎవడున్నాడు చెప్పండి? సాతానుగా ఆడున్నాడు. హామాను భయంకరమైన వధకు గురయ్యాడు. హామాను వెనకాల ఎవరున్నారు చెప్పండి? సౌలు ఇలా కొనదిప్పుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సౌలు వెనకాల ఎవడున్నాడు చెప్పండి? బైబిల్లో సూసైడ్ కేసులు వెనకాల ఎవడున్నారు చెప్పండి? సొసైటీలో ప్రతి సూసైడ్ కేసు వెనకాల ఎవరు ఉంటారు చెప్పిన? ఆడున్నాడన్న గుర్తు చెప్పిన. ఇలా పురుగుల ముందు తాగేస్తారు కొంచెం చచ్చిపోదామని. కొంతమంది పూర్తిగా తాగలేక ఊసేస్తారు. ఆ ఊసేసినాడు దేవుడి దేవుడు బతుకుతాడు. ఆ బతికినోడి దగ్గరికి ఈసారి మీరు వెళ్ళి, మరి ఎందుకు తాగవరా, చచ్చిపోతావు కదరంటే ఆడంటాడు, అదే ఎందుకు తాగని అర్థమవుతలేదు అంటాడు. నువ్వు ఎందుకు తాగ మాకు అర్థమైంది. ఆడికి అర్థమవులేదు. ఆ టైంలో ఆడికి ఆ ప్రేరణ ఎలా వచ్చేది చెప్పండి? అది ఎందుకు ఆ ఉరి అలా పడతా, అది ఎందుకు వేసుకున్నాను, నువ్వు ఎందుకు వేసుకున్నా మాకు తెలుసురయ్యా. ఎవరైనా మీరు చీకట్లోకి వెళ్ళి చచ్చిపోతాను అంటాడు చచ్చిపో అంటాడు. ఆడు ఆత్మల్ని నరకానికి పంపించడానికి పుట్టినోడాడు, గుర్తుపెట్టుకుని వచ్చినోడాడు. ఆడు భయంకరమైన వ్యక్తాడు. సమాజాన్ని ఎవరిని ఎలా ప్రేరేపిస్తున్నాడు లేదా? అందుకే చూడండి, ఐగుప్తిని పాడు చేస్తున్నాడు, ఇప్పుడు ప్రపంచాన్ని ఐగుప్తిగా మార్చేశాడు. ఇప్పుడు ఈ ప్రపంచం బాగుపడాలి అంటే రాత్రికి రాత్రి దేవుడు ఐగుప్తిలో ఎలా అయితే సంచరించాడో, రెండవ రాకుల్లో సమాజాన్ని బాగు చేయడానికి, దురాత్మల సంగతి తేల్చడానికి రాబోతున్నాడు. ఇప్పుడు సంఘం సిద్ధపడాలి. ఇప్పుడు బాగానండి, ఇంకా ప్రేరేపిస్తున్నాడు. వాడు ఎలాంటి ప్రేరేపిస్తున్నాడో తెలుసా? చదువు లేని వాళ్ళని కాదు, చదువు లేని వారిని ఎలా ప్రేరేపించాలో తెలుసు, చదువుకున్న వారిని ఎలా ప్రేరేపించడానికి బాగా తెలుసు. చదువుకున్న ఎలా ప్రేరేపిస్తున్నాడు అంటే, ఇద్దరు ఎంఆర్ఓలు, భార్య భర్తలు ఎంఆర్ఓలు
గ్రూప్ 1 చదువుతున్న వయసుకు వచ్చిన అమ్మాయిల్ని పూజా గదిలో కూర్చోబెట్టి ఆ పూజా చెంబులు నోట్లో పెట్టి జిమ్ చేసే డెంబులతో నెత్తి మీద ఆ చెంబు మీద గుద్దేసి ఆ ఇద్దరు అమ్మాయిని చంపేసి వీళ్ళిద్దరు ఎంఆర్ఓలు ఏమన్నా తెలుసా, తర్వాత మేము వాళ్ళు ఆత్మలో ఏకమవుతామన్నారు. ఈ నమ్మింది ఎవరు చెప్పినా ఎంఆర్ఓలు, మండల అధికారులు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మేది మండల అధికారులు. మన ప్రధానమంత్రి గారు రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఏం జరిగిందో తెలుసా? వయసుకు వచ్చిన ఒక ఆడపిల్లని చంపేసి ఈ కారుకు ఆర్మీకులు వేసి కప్పెట్టేయకుండా అలా ఎండబెట్టి చూస్తున్నారు. ఎందుకు ఈ పని చేశారని పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఎవడో చెప్పాడు లంకి బిందులు దొరుకుతాయని. నేను అడుగుతున్నాను, ఇంత టెక్నాలజీలో మూఢనమ్మకాలు పోయాయి అనుకోకండి, నమ్ముతున్నారు. ఇంకా విషయం చెప్తాను వినండి. మూసీ నదిలో ఇద్దరు వయసుకు వచ్చిన ఆడపిల్లని మగపిల్లని చంపేసి వాళ్ళ తలకాయలు తెచ్చి ముగ్గులో పెట్టి ఆ ముగ్గులో పెట్టిన తలకాయలతో పూజలు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇక్కడే బంగారం దొరుకుతుంది అన్నారంట. ఇలాంటివన్నీ నమ్ముతున్నారు. ఇంకా ఎవరు నమ్ముతున్నారు? బాగానండి, చదువుకున్న వారు కూడా నమ్ముతున్నారు. లేదా MA BA చదువునుడు పోయి సెట్టికి దండం పెడతాడంటే వీడు చదువు ఏమైంది, లాజిక్ ఏమైంది చెప్పండి. అరే ఇంజనీరింగ్ చదివినోడు పోయి రాయికి దండం పెడుతున్నాడంటే నీ చదువు ఏమైంది అంటే మూఢనమ్మకాలు నమ్మేది చదువు లేనోళ్ళే కాదు చెప్పండి. ఇలా వల్లకాళ్ళకి ఈ ప్రపంచాన్ని మార్చింది ఎవడు చెప్పండి? ఆడు. ఈ ప్రపంచాన్ని వాడు మార్చాడు కనుక ఈ ప్రపంచం నుంచి ఈ లోకానికి విముక్తి రావాలి అంటే వీడి పేక మీద అడిగేసి తొక్కేది ఒకే ఒకరు చెప్పండి, దేవుడు. ఐగుప్తిలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవునికి ఎంత ఉగ్రత అయితే కోపాన్ని రప్పించే క్రియలు ఇశ్రాయేలు చేశారో, ఈరోజు రెండవ రాకడలో కూడా మనం అలాగే చేస్తున్నాం. చేయట్లేదా? ఇశ్రాయేలు ఏం చేశారు చెప్పినా, అటు యెహోవాని మొక్కేశారట, చెప్పండి, అటు ఐగుప్తి దేవతలు మొక్కేశారట. మనము క్రిస్మస్ చేసేస్తాం చెప్పండి, ఈ పండుగ చేసేస్తాం చెప్పండి, సంక్రాంతి. మాకు అస్సలు సిగ్గుండదు, మనకి అన్ని పండుగలు చేస్తాం. మా ఊరిలో భోగిమంట ప్రార్థన చేసి వేశారు. మా ఊర్లో భక్తులు ఇంకా ఏం చేస్తారు చెప్పినా, మన వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని కట్టుకోవచ్చు, కానీ మనం చేసే దేవుడికి ఉగ్రత తెప్పించే, దేవుడి దగ్గర నుంచి ఉగ్రత తెచ్చుకునే కారణాలు చెప్పినా ఈ సైన్యం ఆ సైన్యం దిక్కులు దిక్కుని కట్టుకుంటున్నా. అడుగుతున్నాను, నువ్వు ఇంకా నమ్ముతున్నావు ఇవన్నీ. నువ్వు ఉంటే పూర్తిగా ఈ దేవుళ్ళు ఉండు, పోతే పూర్తిగా అటు ఇటు అడుగులేసావో నీ పీక మీద అడుగేయడానికే చెప్పండి రాబోతున్నాడు. పైపెచ్చుకు మళ్ళీ డొక్కి సామెత చెప్పినా, దేవుడు పెట్టాలండి చెప్పండి, దయ్యాన్ని పెడితే నీ పెండ పెడతాడు రెడీగా ఉండు. దేవుడు పెట్టే దేవుడికి నేను ఎక్కడుంది ఇక్కడ సూత్రం డిక్షనరీలో రాశారా? దేవుడు పెట్టే దేవుడికి దయ్యాన్ని పెడితే దేవుడికి పెట్టే దేవుడికే పెట్టు. మళ్ళీ దయ్యం జోలికి ఎందుకు వెళ్తున్నావు? నీకు దయ్యం అని తెలిసి కూడా వెళ్తున్నావు. ఒక ఆవిడ అందంట, పెద్దమ్మ సంఘ పెద్ద ఆవిడ అందంట, రేపు 11:30కే మా ఇంట్లో కార్యక్రమం ఉంది వచ్చేయండి అందంట. అలా పాస్టర్ గారు అన్నారు, 11:30 కదమ్మా, కొంచెం ట్రాఫిక్ జామ్ అది అవుద్ది, కొంచెం అటు ఇటు 10 నిమిషాలు లేడు, నహి జిందగీ 11:30కి వచ్చేయండి అందంట. 11:30కి ఎందుకని అడిగితే సంఘ పెద్ద అందంట, 11:30కి ఎందుకు రాలంటే బ్యాప్నైన 11:30కే ముహూర్తం పెట్టాడు అందంట. పిలవడానికి ఆవిడకి సిగ్గులేదు చెప్పండి. పాస్టర్ గారు ఇంకేం వెళ్ళాం, ఆయనకి లేదు. గుర్తుపెట్టుకోండి, నమ్మట్లేదు. ఒక ఆయన చర్చి కట్టే పాస్టర్ గారు అట, ముహూర్తం చర్చి కట్టే పాస్టర్ గారు ప్లానింగ్ వేయించుకోవడానికి అట బ్యాప్నైన దగ్గరికి వెళ్ళాడట. ఎవరో అర్థం. ఇలా నమ్మితే ఇశ్రాయేలీలు బాగానండి యెహోవానే ఆరాధించారు, యెహోవాకే మొక్కారు, కానీ యెహోవాకి ఆకారం పెట్టారు. దోణ్ణ మొక్కుతున్నావేంట్రా, బంగారు దోణ్ణ ఎందుకు మొక్కుతున్నారు అంటే ఇశ్రాయేలుడు ఏమన్నా తెలుసా, నేను దోణ్ణ మొక్కట్లేదు, ఆ దూడ పేరు ఏంటో తెలుసా, యెహోవా అన్నారు. మనం కూడా అదే చేస్తున్నాం. మనం దేవుణ్ణే ఆరాధిస్తున్నాం అంటున్నాం, కానీ చేసే పనులన్నీ ఎక్కడ కాపీ కొట్టాం చెప్పండి? ఆ బయట మూఢనమ్మకాలు కాపీ కొట్టి చేస్తున్నాం. ముగిద్దాం, చేయట్లేదా? నేను అడుగుతున్నాను, కొత్త ఇల్లు కట్టుకుంటే పాలు పొంగించకుండా ప్రార్థన చేసి దిగిపోయి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ మీకు పాలు పొంగకపోతే మీకు మనసు పొంగదు, పొంగించాల్సిందే. ఆ పాలకు కూడా మళ్ళీ ప్రార్థన. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు బయట వాళ్ళు అయితే వాళ్ళ నమ్మకాల ప్రకారం కొత్త ఇంట్లో ఒక ఆవుని తెస్తారు. ఆవు అలా వచ్చి ఆ మూలకు తిరిగి ఈ మూలకు తిరిగి ఈ మూలకు తిరిగి అది ఎలా ఇది అది చేస్తే వాళ్ళకి మంచిది. అది వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ నమ్మకం, వాళ్ళు మనం ఏం అనకూడదు, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు. వాళ్ళు ఆ గదిలో తిరిగితే ఒక ఆవిడ మధ్య ఆ ఆవు పిల్లను ఉయ్యాలి ఊపేస్తుంది, ఇలాగా అది లేచిపోతుంది, అది మళ్ళీ ఊపేస్తుంది ఆవిడ. వాళ్ళకి మంచిది అది, ఎందుకంటే ఆ జీవి ఆ ఇంట్లో తిరిగితే వాళ్ళకి మంచిదని నమ్మకం. మనోళ్ళు కాపీ కొట్టారు. అక్కడ ఎలాగైతే ఆవుని తిప్పి ప్రదర్శనలు చేశారో మనోళ్ళు ఏం చేశారంటే ఆవుని తిప్పే ప్లేసులు ఎవరిని తిప్పుతున్నారు చెప్పండి? పాస్టర్ గారిని తిప్పుతున్నారు. ఎవరిని తిప్పుతున్నారు?
నేను అడుగుతున్నాను, ఈ తిరిగే కార్యక్రమం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పండి? మనకున్నాయి ప్రదర్శనలు. వాళ్ళు 4 దిక్కులకి ఎందుకు తిరుగుతారంటే ఆవును పట్టుకుని ఈ సైన్యంలో ఒక దేవత, ఆ సైన్యంలో ఒక దేవత, వాయువులో ఒక దేవత ఉంటుంది కనుక ఆ దేవతలను శాంతింప చేయడానికి గోవుని తిప్పుతారు. అది వాళ్ళ నమ్మకం. మరి నువ్వెందుకు తిరుగుతున్నావు? నీకు తెలదు, తిరుగుతావు. మీరు నిజంగా హౌస్ ఓపెనింగ్ చేసుకోవాలంటే కుటుంబం అంతా కలిసి, సంఘం అంతా కలిసి ఆ నట్టింట్లో నిలబడి ప్రార్థన చేసి ఓపెన్ చేసేయండి, అయిపోయింది. 4 దిక్కులు తిరుగుతున్నారంటే దేవతలను శాంతింప చేస్తున్నారు. అంటే మనం తెలియకుండానే కొన్నిటికి అలవాటు పడిపోయాం లేదా? తెలుసు తెలియక చేస్తే దేవుడు క్షమించగాక, ఇంత విన్న తర్వాత కూడా చేస్తే రాత్రికి ఐగుప్తు మీద సంచరించిన దేవుడు మీ ఇంటి మీద కూడా సంచరించును గాక. ఆమెనంట. జర జాగ్రత్త. ఎప్పుడైతే వినండి, ఈ ఐగుప్తిలో మనం చదువుతున్నప్పుడు బాగా వినండి, ఇశ్రాయేలు కూడా మనలాంటి ఉగ్రత తెచ్చుకునే కార్యక్రమం చేసిన. మరి ఏం చేశారు? వాళ్ళ బతికి బట్ట కట్టడానికి వాళ్ళు చేసిన పని ఒకటే. నేను ముగిస్తున్నాను. వాళ్ళ పని ఒకటే. వాళ్ళ పని ఏంటంటే ఆ రోజు వాళ్ళు బతకడానికి ఓ గొర్రె పిల్లని తెచ్చుకోవాలి, దాని రక్తాన్ని నిలువు కమ్ముకు అడ్డు కమ్ముకు పోయాలి, దాని వెనకాలకు పోయి ఆ గొర్రె పిల్ల శరీరాన్ని భుజించాలి, అప్పుడు బతుకుతారు. ఇప్పుడు మనం బతకాలి అంటే మనం కూడా గొర్రె పిల్ల ఉందట, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పోయాలట, ఆ వెనక్కి పోయి ఆ గొర్రె పిల్ల శరీరాన్ని మనం భుజించాలట. మనం కూడా అలానే చేస్తే రెండవ రాకల్లో చెప్పండి బతుకుతామండి. ఇప్పుడు చెప్పండి, మన గొర్రె పిల్ల ఏంటి? మార్కెట్లో దొరికేది కాదు. మన గొర్రె పిల్ల ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తాడు, పస్కా గొర్రెపిల్ల, క్రీస్తును నిజమైన పస్కా గొర్రెపిల్ల మనకు ఉండగంటే ఇప్పుడు మన గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, రెండవ రాకల్లో ఎవరు బతుకుతారంటే ఆ రోజు మరణదూత సంచరించినప్పుడు, దేవుడు సంచరించినప్పుడు ఎవరు బతికారు? గొర్రె పిల్లలో చేతులు ముంచిన వాళ్ళు బతికారు. రెండవ రాకల్లో ఎవరు బతుకుతారు చెప్పండి? గొర్రె పిల్లల మాంసాన్ని, రక్తాన్ని ఎవరైతే స్వీకరిస్తారో చెప్పండి వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు గొర్రె పిల్ల శరీరాన్ని, రక్తాన్ని భుజించడం అంటే ఏంటి? ఎవడైతే బాప్టిజం తీసుకుంటారో వాళ్ళ రొట్టె విరవాలి, ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వాళ్ళ ద్రాక్షరసం స్వీకరించాలి, ఎవరైతే ఈ సహవాసంలో పాల్గొంటారో రెండవ రాకల్లో ఆ బాప్టిజాలు తీసుకున్న కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి ఏ హాని జరగదట. మరి ఎవరికి ప్రమాదం అంటే ఇంకా బాప్టిజాలు లేకుండా, ఇంకా రొట్టె ద్రాక్షరసం తీసుకుండా ఎవరైతే ఉంటారో చెప్పండి వాళ్ళకి ప్రమాదం అంట. ఇంకా ఎవరైతే ఇక్కడ బాప్టిజాలు లేకుండా ఉన్నారో, ఇంకా బాప్టిజానికి సిద్ధపాటు లేకుండా ఉన్నారో, మీ అందరూ ప్రమాదం అనే ఉగ్రత ఉరుతాడిని మెల్లేసి తిరుగుతున్నారని మాత్రం మర్చిపోకండి. రెండవ రాకల్లో ఏం జరగబోతుంది? ఐగుప్తిలో ఏం జరిగిందో చెప్పండి. రెండవ రాకలు అదే జరగబోతుంది. అక్కడ గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, ఈయన యందు ఏ దోషం లేని నిర్దోషమైన గొర్రెపిల్ల. అక్కడ ఆ గొర్రెపిల్ల ఎముకని ఎరగకూడదు. ఇక్కడ కుడివైపు ఉన్న దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడమ వైపు ఉన్న దొంగ కాళ్ళు ఎరగొట్టారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కాళ్ళు ఎరగొట్టారు, ఎరగొట్టకూడదు. ఎందుకంటే ఈయన నిజమైన గొర్రెపిల్ల. ఆయనకు 9 గంటలకు సిలువేశారు, 12 గంటలకు చీకటి పడింది, 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలకి ఎందుకు చనిపోయాడు అంటే 14వ తారీఖు సాయంకాలం అందే గొర్రెపిల్ల చనిపోలు కనుక గొర్రెపిల్ల చనిపోయే టయానికి ఎవరు చనిపోయారు చెప్పండి? ఈయన నిజమైన పస్కా గొర్రెపిల్ల. ఇప్పుడు చెప్పండి, సాయంకాలం అని చనిపోయాడు, చనిపోయిన ఆయన అన్నాడు ఆయన వద్దకు వచ్చిన వారిని తిరిగి మళ్ళీ చెప్పండి లేపుతానండి. ఇప్పుడు చెప్పండి, రెండవ రాకల్లో ఏం జరగబోతుందంటే రొట్టె ద్రాక్షరసంలో చేతులు ముంచిన కుటుంబాలు, కూటాలుగా సహవాసంలో కూడుకున్న వారు బతుకుతారు. ఎవరికి ప్రమాదం అంటే సిద్ధపాటు లేని, మారు మనసు పొందని, బాధ్యత లేని సంఘాలకి భయంకరమైన దినం అది. ఎందుకంటే సిద్ధపాటు లేదంటే సహవాసం అంటే లేదు. ఎందుకు చెప్పిన, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళు చాలామంది వెనకాల మాట్లాడుకుంటే చెప్పిన సప్పగుంది అన్నారంట. ఏంటి చాలా సిద్ధపాటు మీకు? సప్పగుంది, ఒప్పగుంది అని అడుగుతున్నాను. ఇదిగా సిద్ధపాటు. రొట్టె తీసుకున్నప్పుడు ఆ రొట్టె ఎవరో తెలుసా? ఆయన శరీరం. ఆ ద్రాక్షరసం ఎవరో తెలుసా? ఆయన అమూల్యమైన రక్తం. ఇది భయభక్తులు కలిగి ఏ సంఘం అయితే తీసుకుంటుందో ఆ సంఘాన్ని మేఘాల మీద తీసుకెళ్ళడానికి త్వరలోనే చెప్పండి. నేను ముగిస్తున్నాను. సర్ ఐజక్ న్యూటన్ ప్రకారం 30 సంవత్సరాలు ఈ ప్రపంచం ముగుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ లివియతాను పావు వలన ఈ ప్రపంచం ముగుస్తుందో లేదో మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆస్ట్రాయిడ్ ఓజోన్ పొర వల్ల ఈ ప్రపంచం అంతమవుతుందో లేదో మనకు తెలియదు. కానీ మనం నమ్మే ఒకే ఒక ఎజెండా, మన సిద్ధాంతం, మన సిద్ధపాటు ఒకటే, యేసు ప్రభు వస్తేనే ఈ ప్రపంచం అంతమవుద్ది. దాని కొరకు మనం అందరం సిద్ధపాటు కలిగి ఉన్నాం. దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండడానికి ఇదిగో ఈ రాకడ వర్తమానం ద్వారా ఇంకా బాప్టిజాలు పొందని, ఇంకా మారు మనసు లేని ఎవరైతే తమ్ముళ్ళు, చెల్లులు, తల్లులు, తండ్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను చేస్తున్న హెచ్చరిక,
ఈ రాత్రే మీరు సిద్ధపడండి, ఈ రాత్రే సిద్ధపడండి. ఒకవేళ ఆయన వస్తే ఆ రాత్రి ఐగుప్తీలు వస్తే ఇంటికి ఒక శవం లేచింది, ఇంటికి ఒక శవం లేచింది. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇంటికి ఒక శవం కాదు, చెప్పండి, ఊరంతా శవాల గుట్ట అవుద్ది, ప్రపంచమంతా శవాల గుట్ట అవుద్ది. ఆ శవాల గుట్టలో నువ్వు నీ కుటుంబం కొట్టుకుపోకూడదంటే ఈ రాత్రే చెప్పండి, మారు మనసు పొందండి. ఈ రాత్రే బాప్టిజానికి సిద్ధం అవ్వండి. ఈ రాత్రే సంఘ సహవాసంలో పాల్గొనండి. ప్రభురాత్రి సంస్కరణ విషయంలో బాధ్యత భయం కలిగి నిలబడి ఉండండి. ఆ గొర్రె పిల్ల వచ్చినప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ రెక్కల చాటున కాపాడను. ఇది నమ్మిన వారు ధన్యులు. ఎంత విన్న తర్వాత ఇంకా అనుమానంగా ఉన్నవారు మీ ఆత్మలకు మీరే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.